మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక సివిల్ సర్వెంట్గా ఈ ట్రైబల్స్ లేకపోతే ఈ అటవీ జాతి వాళ్ళు వీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటి యాక్చువల్లీ? నేను కలెక్టర్గా ఉన్నప్పుడు మా పిఎన్ పిలిచి ఇప్పటి వరకు కలెక్టర్ విజిట్ చేయనటువంటి గ్రామాలు ఏమున్నాయో లిస్ట్ అవుట్ చేయండి అని. అది మొదలు పెడితే నాకు కనిపించింది ఏంటంటే వీళ్ళకి మనం ఏమైనా చేయగలిగితే మనం చేసే ఉద్యోగానికి సార్థకత అనేది ఒకటి ఉంటుంది. అలాంటి జనాల్ని మీ వైపు ఎలా టర్న్అప్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? సో వాళ్ళలో కాన్ఫిడెన్స్ కల్పించాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, ఒక లైవ్ ఎగ్జాంపుల్. సార్ ప్లీజ్. పాడేరు ఏరియాలో పెద్దబయలు అని ఒక మండలం ఉంది. ఖోన్స్ అని ఒక ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉంటారు అక్కడ. వాళ్ళ నేచర్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకని అంటారు? నేను అనుకున్నాను వీళ్ళు ఏమన్నా వనదేవతకు బలిస్తారేమో అని. నా పక్కన ఆ గూడెం పెద్ద కూర్చున్నాడు. భయం కొద్దీ అడిగాను. 2 సార్లు వస్తే నన్ను ఎవడు పలకరించలేదు, ఈసారి ఏంటి ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ అని అడిగాను. వాడు ఏమన్నాడు తెలుసా? అమ్మాయిల మీద జరిగే అకృత్యాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ సినారియోలో సార్ మిస్టేక్ ఎక్కడ అవుతుందంటారు? ఒక కారణం అంటే చెప్పలేను కానీ, బట్ కమ్యూనిటీ లివింగ్ అనేది డే బై డే ఇట్ ఈస్ డిమినిషింగ్. ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ ఇండివిజువలిస్టిక్, నెంబర్ 1. నెంబర్ 2, దీనికి తోడు ఇప్పుడు వ్యాపకాలు. మొన్న దిశ కేసులో మద్యం తాగడం వల్లే వాళ్ళ మైండ్ అలా డైవర్ట్ అయింది. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? మన లైఫ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది. దాని గురించి నేను కామెంట్ చేయడానికి చాలా చిన్నవాడిని. బట్ ఒకటి, కాలేజెస్లో, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ చాలా ఈజీగా మత్తు మందు అనేది దొరుకుతుంది సార్. కాలేజెస్లో ఒక మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందంటారా డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదంటారా? ఇప్పుడు వ్యాపార ధోరణితో పోతే వాటిని రిస్ట్రిక్ట్ చేయాల్సిన బాధ్యత సొసైటీకి ఉంది. నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు బీచ్లో పోతే ఈ 2 ఇయర్స్లో అప్పుడు అలా జరిగింది, ఇప్పుడైతే నేను ఇలా చేసేవాడిని కాదు అలా అనుకున్నారా? పోనీ ఏదైనా ఒక సందర్భం గుర్తొచ్చినప్పుడు? మీరు నన్ను ఎంత గుచ్చి అడిగినా కూడా అయ్యో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు అసంతృప్తి అనేది లేదు. రైట్. నేను కన్స్ట్రక్టివ్గా చేయగలిగాను, చేయాలనే ఉద్దేశంతో సర్వీస్లోకి వచ్చాను, చేతనైనంత వరకు చేశాను. మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పుడున్న ప్రజెంట్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఆ సెక్టార్లో ట్రెమెండస్గా వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు సార్? సెల్ఫిష్నెస్ అమ్మా, ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ లీప్స్ అండ్ బౌండ్స్. ఏ సర్వీస్ తీసుకున్నా కూడా ముందు సెల్ఫ్, తర్వాతే సమాజం. అపార్ట్మెంట్స్లో స్కూల్స్, అపార్ట్మెంట్లో కాలేజెస్ పెట్టడం, ఇవి గవర్నమెంట్ నిజంగా అసలు దీన్ని రూల్డ్ అవుట్ చేయడానికి అవకాశం లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? డెఫినెట్లీ గవర్నమెంట్ కెన్ ప్లే ఎ కన్స్ట్రక్టివ్ రోల్ బై ఇంపోజింగ్ కండిషన్స్ దట్ దీస్ ఆర్ ద మినిమం కండిషన్స్ రిక్వైర్డ్. వీఆర్ అట్ ఫాల్ట్. రెండవది ఏంటంటే, ఇప్పుడు స్కూళ్ళు అధోగతి పాలు కావడానికి కారణం సముద్రం పక్కన వీడు జాలర్లు కానీ చేపలు పట్టే వాళ్ళ జీవితాలని చాలా దగ్గర నుంచి చూశారు. ఎలా ఉంటుంది సార్? నాకు ఒకటే అనిపించింది, ఇప్పుడు అడవిలో కొండ ప్రాంతాల్లో జీవించేటటువంటి ఆదివాసీలు ఈ ఫిషర్మెన్కి పెద్ద తేడా లేదనిపించింది. అంటే ఆ రోజుల్లో ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్లో అక్కడ అనిమల్ చచ్చిపోతే వాడు బతుకుతాడు, ఇక్కడ చేప చనిపోతే వీడు బతుకుతాడు. కనెక్టివిటీ బాగా పెట్టారు. వీళ్ళ జీవన విధానం చూస్తే ఆ ఊరి పరిధి దాటి వాళ్ళ డిస్ప్యూట్స్ బయటికి పోవు. 20 రోజులు నక్సల్స్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి బంధించినప్పుడు 20 రోజులు ఎలా గడిచింది సార్ మీకు? ఏం చేసేవారు మీరు? మనకంటే కూడా మానవత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు. బందీలుగా ఉన్న మమ్మల్ని అందులో ఒక 18 ఏళ్ల కుర్రాడు, సార్ మీరు మా చెల్లికి అంటే నాకు కొద్ది ధైర్యం వచ్చి, వీడు నన్ను హీరో వర్షిప్ చేస్తున్నాడని, మరి నీవు కూడా బయటికి రా, నీకు ఉద్యోగం ఇస్తాను నేను, ఇది ఎందుకు? వెంటనే వాడు వైల్డ్ అయిపోయి, అయ్యి బాబోయ్. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే
డాక్టర్ శ్రీనివాసులు ఐఏఎస్ గారు. మరి మనకి సివిల్ సర్వీస్ సిరీస్లో భాగంగా ఈరోజు మన ముందున్న గెస్ట్ని ఆహ్వానించుద్దామా? సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించాను, క్షమించాలి. ఇట్స్ మై ప్లెజర్. సార్, ఇన్నాళ్ళుగా చాలా బిజీగా నడిచింది మీ లైఫ్. రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎలా గడుస్తుంది సమయం అంతా? మన గొప్పగా చెప్పుకోదగ్గ కాంట్రిబ్యూషన్ అనే దానికంటే కూడా కాలక్షేపానికి కుదరలేదు. నా అంతకు నేనే ఏదో ఒక అవగేషన్ సృష్టించుకోవటం, దాన్ని తీసుకొని ఫీల్డ్లోకి వెళ్ళటం. ఐఎమ్ బేసికలీ ఫీల్డ్ వర్కర్. ఎస్. రిటైర్ కాకముందే సంచారి అనే ఒక ఆర్గనైజేషను, అవును సార్, ఒక సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను లైక్ మైండెడ్ ఫ్రెండ్స్తో కలిసి. అది బేసిక్గా ఈ సాంస్కృతిక సంచార జాతులు ఎవరైతే ఉన్నారో, గతంలో ఈ మీడియా లేనప్పుడు, ఈ మాధ్యమాలు లేనప్పుడు మన కల్చర్ను డోర్ టు డోర్ తీసుకొని పోయి ప్రచారం చేసినటువంటి బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు, ఎరుకుల సానులు, సోది చెప్తానన్న వాళ్ళు. ఎప్పుడు బుడబుక్కల వాళ్ళు సార్? మా చిన్నప్పుడు నిజంగా ఉన్నారు ఇప్పుడు అసలు? అది అందరూ అడిగే ప్రశ్ననే. బట్ మొత్తం దేశ జనాభాలో వాళ్ళ జనాభా 0.71% ఉంటుంది. ఓకే. సెన్సస్లో ఈ సంచార జాతుల గురించి. అందులో 64-70 సంచార జాతులు ఉంటాయి, ఉపజాతులు. నేను కాన్సన్ట్రేట్ చేసేది ఒక 5 మంది మీద. వీళ్ళ ఎందుకంటే సోషల్ ఆర్ఫాన్స్ లాగా తయారయ్యారు. ఒకప్పుడు సొసైటీ యూస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ వెల్ఫేర్ అండ్ వెల్బీయింగ్. నిజంగా సార్, ఈ ఎలుకల వాళ్ళు వీళ్ళు ఇంటికి వచ్చి సోది చెప్పేవాళ్ళు కానీ, బుడబుక్కల వాళ్ళు కానీ, నెలలోనో వారం రోజులు, ఒక నెలలో 1-2 సార్లు వచ్చి వాళ్ళకి తెలుసున్నది చెప్పి అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసి, మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఇచ్చే బట్టలు కానీ, వాళ్ళు ఇచ్చే బియ్యం, పప్పులు, ఉప్పులు కానీ ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళకంటూ ఒక జీవనాధారంగా ఉండేది. నిజంగా ఇప్పుడు అలాంటి మనుషులు ఉన్నారంటారా? ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? చాలా అర్థవంతంగా అడిగారు మీరు. ఇది అందరూ వేసేటటువంటి ప్రశ్నే, వాళ్ళు ఉన్నారా అనేది. అవును సార్. మాకు ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళని ఒక తాటి మీదకి తీసుకురావాలనేటటువంటి ఆలోచన 2015లోనే వచ్చింది. కాళహస్తిలో, శ్రీకాళహస్తిలో. అది అక్కడ ఎందుకు ఎన్నుకున్నానంటే, ఆ కాళహస్తీశ్వరుడికి తన కన్నును దానం చేసినటువంటి కన్నప్ప ఎవరైతే ఉన్నారో, ఆయన కూడా ఒక సంచార జాతికి చెందినటువంటి వాడు. ఓకే. ఆ పుణ్యక్షేత్రంలో వీళ్ళందరినీ ఒక 200 మందిని వివిధ జాతుల నుంచి పిలిచి, వాళ్ళతో మేము ఉన్నాం, మీకు నో ప్రామిసెస్, నో లెక్చర్స్, ఓన్లీ ఆత్మీయ సమ్మేళనంలాగా. మీకు ఏదైనా సమస్య వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురండి, మేము మీకు భరోసాగా ఉంటాం అనేది ఇవ్వడానికి ఒక 2-3 ఆచార్యులను కూడా అక్కడ పిలిపించి, అక్కడ వెల్ రెస్పెక్టెడ్ ఈ స్పిరిచువల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కూడా కొంత కాన్ఫిడెన్స్ ఇప్పించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో జై భారత్ అనే ఒక హాస్పిటల్ ఉంది. అది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టినటువంటిదే, బట్ బీద వాళ్ళ కోసం 100% పనిచేసేటటువంటి హాస్పిటల్. అట్లాగే స్కూల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్కి, స్కూల్స్కి వాళ్ళు నెట్వర్క్ చేయటం, ఓకే, వాళ్ళకు ఒక పైసా ఖర్చు లేకుండా వైద్యము, విద్య ఇచ్చేటటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ జాతుల వాళ్ళకి దేవుడిచ్చినటువంటి వరం ఏంటో, వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు, గాత్రం బాగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు విలేజెస్కి పోతే మెస్మరైజ్ చేయగలరు సామాన్య జనాన్ని, అంతగా గిఫ్టెడ్ పీపుల్ వీళ్ళు. వాళ్ళని చూస్తే ఇప్పుడు సోషల్ ఈ మోడర్నైజేషన్ వచ్చిన తర్వాత, అర్బనైజేషన్ వచ్చిన తర్వాత కొంత చిన్న చూపు మొదలైంది. ఒకప్పుడు సంఘం వాళ్ళని గౌరవించేది, సమాజం గౌరవించేది, వాళ్ళకు ఆధ్యాత్మిక భావంతో, దైవ భావంతో చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ హూలిగాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని కొంత హెకిల్ చేయటము, ఎస్పెషల్లీ ద యంగ్ గర్ల్స్, దే వెప్ట్ బిఫోర్ మీ. సార్, మాకు ఈ దీని నుంచి బయటపడేటటువంటి మార్గం ఏమన్నట్టు చూడండి. వాళ్ళు అడుగు తినటమే వాళ్ళ పని, వాళ్ళకు సొంత యావిగేషన్ అంటే ఏం లేదు. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ముందు గర్ల్ చైల్డ్ని అట్ ద వెరీ యంగ్ ఏజ్ ఈ సమాజం నుంచి కొంత బయటపడేస్తే మంచిది. ఇప్పటి వరకు మా ఆర్గనైజేషన్ ద్వారా గత 7 ఏళ్ళుగా 2200 మంది ఆడపిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో, హాస్టల్స్లో చేర్పించాను. వీళ్ళందరినీ మీరు ఏ జిల్లాల నుంచి పిక్ చేశారండి? అది బేసిక్గా చిత్తూరు, నెల్లూరు, కడప
ఓకే. ఆ కాళహస్తి చుట్టుపక్కల ఉన్న జిల్లాలు. అట్లాగే జడ్చర్ల, సిద్దిపేట, మంచిర్యాల తెలంగాణ జిల్లాల్లో. ఓకే. ఈ ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేసింది కర్నూలు జిల్లా కోడుమూరు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు. ఈ 4 ప్లేసెస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. ఇప్పుడు ప్రకాశం జిల్లా తీసుకుంటే అది గంగిరెద్దుల వాళ్ళకి చాలా ఫేమస్. సింగరాయకొండ, మన అక్కడ కావలి మధ్యలో ఈ కాలనీస్ ఎక్కువ ఉంటాయి. నేను ప్రకాశం కలెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ కోసం కాలనీస్ కట్టించాను. ఇప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు మా కలెక్టర్ అంటారు. మీరు చాలా చేశారులేండి అలాగా. ఆ విధంగా అనుకుంటా. ఏ జిల్లాకి వెళ్ళినా మీ పేరు చెప్తే డెఫినెట్గా గుర్తుపెట్టే జనాలు నేను ఈ జనరేషన్ స్వతహాగా చెప్పుకోవట్లేదు, కానీ వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించకుండా ఒట్టి ఇల్లు కల్పిస్తే ప్రయోజనం లేదని వాళ్ళ ఆర్టిస్టిక్ వాల్యూస్ను, వాళ్ళ కల్చరల్ వాల్యూస్ను ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో కొంత నైపుణ్యం చేసి దాన్ని మోడర్నిటీకి మనం కనెక్ట్ చేయటం అనేది వాళ్ళ లైవ్లీహుడ్కి ప్రొవైడ్ చేస్తాం. అవును సార్. నౌ దే నీడ్ నాట్ గో ఫర్ బెగ్గింగ్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు ఈ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి ముందు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? యాక్చువల్లీ దుర్భరమైనటువంటి పరిస్థితులమ్మా. వాళ్ళు భిక్షాటం పోతేనే వాళ్ళకి తిండి. వాళ్ళు ఉండే ప్రాంతం కూడా ఎటువంటిది అంటే ఊరి బయట ఏదో చెట్టు కిందో, ఒక సత్రంలోనో, ఒక గుళ్ళోనో ఉంటారు. గుళ్ళో అంటే గుళ్ళో కాదు, గుడి ఆవరణలో. సో వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ సిటిజన్షిప్ లేనటువంటి ఇండియన్స్ లాగా. ఇప్పుడు మనం సిటిజన్షిప్ని గురించి మనం మాట్లాడుతున్నాం. దే ఆర్ ద నాట్ ఈవెన్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్, దే ఆర్ సిటిజన్షిప్ లెస్ సిటిజన్స్. వాళ్ళకి ఒక ఓటర్ కార్డు ఉండదు, ఒక ఐడి కార్డు ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడుంటారు అనేటటువంటిది ఎవరు చెప్పలేము. ఏ ఐడెంటిటీ లేదు వాళ్ళకి. మార్జినలైజ్డ్ సెక్షన్స్ కాబట్టి పొలిటికల్ కూడా వాళ్ళు పెద్దగా కౌంట్లోకి రారు. సిన్స్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అంటే మీ ఆర్గనైజేషన్ నుంచి ఇప్పుడు పిల్లల్ని అయితే స్కూల్లో జాయిన్ చేశారు, ఓన్లీ అమ్మాయిల్ని. అంటే ఎంతవరకు మీరు సపోర్ట్ చేయగలని అనుకుంటున్నారు సార్? ఇక్కడ సపోర్ట్ ఏమి లేదు అంజలి గారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, ఆన్ గోయింగ్ స్కీమ్స్తో వాళ్ళని ఇంటిగ్రేట్ చేయగలిగితే ఓకే, మనం ఒక పైసా ఖర్చు లేకుండా వాళ్ళ జీవితాలని స్థిరపరిచిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, అద్భుతంగా నడుస్తున్నాయి స్కూల్స్ గవర్నమెంట్లో. వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ యూనో ఒక కల్చరల్ షిఫ్ట్లోకి వచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రైవసీ నుంచి ఒక మెయిన్ స్ట్రీమ్కి వచ్చినట్టు. సో ఇప్పుడు జాయిన్ చేసినటువంటి ఆడపిల్లలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ప్రొటెక్షన్, సోషల్ ప్రొటెక్షన్. సార్ ఇప్పుడు ఎంత వయసు పిల్లలు? వాళ్ళు స్కూల్ ఏజ్ చిల్డ్రన్ బట్ నాట్ గోయింగ్ స్కూల్ అంటే 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. ఓన్లీ ప్రైమరీ లెవెల్లో వీఆర్ టార్గెటింగ్. బికాజ్ ఏజ్డ్ పీపుల్ తీసుకొని పోయి అక్కడ చేర్పించలేము మనం. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఒక నియమం ఏంటంటే వాళ్ళు 3rd క్లాస్ వరకు నుంచి చేర్చుకుంటారు. ఓకే. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ లైఫ్కి సంబంధించి మీరు వేసుకున్న ప్లాన్ ఏంటి? బేసిక్గా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ను స్ట్రెంగ్తన్ చేస్తూ వాళ్ళ లైవ్లీహుడ్ను సపోర్ట్ చేయటం అనేది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్. అది ఇప్పుడు జన్ధన్ యోజన ఉంది, ప్రధానమంత్రి గారి జన్ధన్ యోజన. 0 బ్యాలెన్స్తో అకౌంట్స్ ఓపెన్ చేయించడం. ఎప్పుడైతే బ్యాంకర్ని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర పోయి 0 బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయమని చెప్తామో వాళ్ళకి ఒక ఐడెంటిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం దీంట్లో ఒక పైసా ఖర్చు చేసినటువంటిది లేదు. అది అందరికీనండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ట్యాకిల్ చేసినటువంటి ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా 0 బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయించాం. ఓకే. తర్వాత ఏజ్డ్ పీపుల్, ఇన్ఫార్మ్ పీపుల్, డిజబిలిటీ సఫర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి పెన్షన్స్ ఇప్పించగలుగుతున్నాం అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్తో. ఓకే. ఈ 2 మాత్రం చేయగలిగాము, కొంత సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి. తర్వాత యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో వాళ్ళకి ఏదో ఒక హార్టికల్చరు, అలైడ్ యాక్టివిటీస్లోనో కొద్దిగా వాళ్ళని స్థిరపరిస్తే వాళ్ళ జీవనోపాధి వాళ్ళు ఎత్తుకోగలరు. వాళ్ళకు ఒక ఇజ్జత్తో బతికేటటువంటి ఒక ఆధారం కల్పించినటువంటి వాళ్ళు మొత్తం. సెల్ఫ్ ప్రైడ్ లేకుండా బతుకుతున్నారు ఇప్పుడు. మీరు అన్నం లేకపోయినా ఉండొచ్చు, కానీ సెల్ఫ్ ప్రైడ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ క్రయింగ్, సార్ వీ డోంట్ వాంట్ టు బీ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని కులాలతో ముడిపడినటువంటి సంచార జాతులు ఉన్నారు. దమ్మరి వాళ్ళు అంటారు. దమ్మరి వాళ్ళ గురించి ఇంకా నేను ఎక్కువ చెప్తే వాళ్ళని అగౌరవపరిచిన వాడిని అవుతాను. కానీ వాళ్ళ అమ్మాయిలు ఏమంటారంటే, ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి అమ్మాయిలు, మా కులం పేరు మార్చండి సార్ చాలు అంటున్నట్టు. మేము ఎవరికైనా చెప్పుకోవాలంటే మా ఫ్రెండ్స్ కానీ కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ దమ్మరి అనే లోపల ఒక చిన్న
చిన్న చూపు. ఇండిగ్నిటీ ఒకటి వస్తుంది. అప్పుడు నేను బీసీ కమిషన్ వీళ్ళతో మాట్లాడి, వాళ్ళ కుల పెద్దలతో మాట్లాడి, వాళ్ళకి ఇష్టమైనటువంటి దైవం, వాళ్ళ ఇంటి దైవమో కుల దైవమో ఏదైతే ఉంటుందో ఆ పేరు మీద వాళ్ళ కులాలు మార్చేటట్టు ఏర్పాట్లు చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి జాతులు. వాళ్ళు ఆ జాతులు ఈ కులాల పేరుతో పిలవదలుచుకోలేదు, ఐడెంటిఫై కాదలుచుకోలేదు. దే నీడ్ టు బి సాంస్క్రిటైజ్డ్, దే నీడ్ టు బి మోడర్నైజ్డ్. ఎందుకంటే ఇప్పుడు కులం ప్రాతిపదిక మీద, మతం ప్రాతిపదిక మీద, ఆర్థిక స్తోమతను బట్టి విలువలు వచ్చేసాయి కాబట్టి మనిషికి విలువ లేదు. సో కాబట్టి వాళ్ళు అలా అనుకోవడంలో తప్పలేదు. ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్. ఎస్ సార్. దే ఆర్ అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ రిసైటెడ్ విత్ దట్ కాస్ట్ నేమ్. మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తారా సార్? ఎందుకంటే నేను విన్నది ఏంటి అని అంటే, మీరు మీ అమ్మగారు ప్రెగ్నెంట్తో, మీరు మీ అమ్మగారు కడుపులో ఉన్నప్పుడే మీరు నా కొడుకు కలెక్టర్ అవ్వాలి అని కలగన్నారు అని అంటే, అసలు అప్పట్లో అన్నేళ్ల క్రితం అంత అవేర్నెస్ ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ సార్. ఎందుకంటే నాకు కూడా నా పేరెంట్స్కి అంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఇంతమంది సివిల్ సర్వెంట్స్ ఇంటర్వ్యూస్ చూశాక నాకెవరు చెప్పలేదండి. కనీసం ఒక సివిల్ సర్వీసెస్ ఒకటి ఉంది, ఒక జీల్ ఉంటుంది, ఒక కసి పట్టుదలతో మనం ఏదైనా మనం చేయగలిగే పని మనం చేయగలుగుతాం. మా అప్పుడు కూడా 90s మాకు తెలియదు. అలాంటిది మీ మదర్కి అంత అవేర్నెస్ ఎలా వచ్చింది అనేది నాకైతే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఐఎమ్ అఫ్రైడ్ మీరు నా జీవిత రహస్యాలని కనుక్కున్నారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ తీసుకొస్తాను సార్. వాస్తవమే మీరు చెప్పింది. అంటే నాకు కూడా ఎప్పుడు తెలిసింది అంటే, నేను ఒక జిల్లా కలెక్టర్గా చేసి 2-3 సంవత్సరాల తర్వాత మా మాతృమూర్తి చనిపోవటం జరిగింది. ఆమె చిన్నప్పటి నుంచి నాకు అమ్మా నాన్నలాగా ఆమె పెంచింది. నేను ఆల్మోస్ట్ నాకు జ్ఞాపకం లేని వయసులోనే ఫాదర్ పోగొట్టుకున్నాను. సో షీ వాజ్ ఎ టీచర్ బేసిక్గా. డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి నాతో బాగా మంచి బుక్స్ తీసుకొచ్చి లైబ్రరీ నుంచి నాకు చదివించేది. ఆమె చనిపోయినప్పుడు మా సొంత ఊళ్ళో వాళ్ళ నాన్న అమ్మ ఎక్కడైతే సమాధులు ఉన్నాయో దాని పక్కనే నా సమాధి కూడా ఉండాలని కోరుకునేది. మా సొంత ఊళ్ళో ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది అక్కడ. ఆ దేవాలయంకు కొద్దిగా దూరంలో ఈ సమాధులు ఉన్నాయి. అక్కడికి ఈమెతో పాటు పనిచేసినటువంటి సారా అనే ఒక టీచరు, ఆమె కొలీగ్, ఆమె కూడా అప్పటికి ఏజ్ అయిపోయింది, 70 years అట్లా ఉంటాయి ఆమెకు. కర్ర పట్టుకుంటూ నడుచుకుంటూ, సీను నీవేం బాధపడాల్సిన అవసరం లేదు, మీ అమ్మ అన్ని కోరికలు నెరవేరి తను జీవితాన్ని చాలించింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ అమ్మ నాతో అనేది ఈ లంచ్ అవర్లో, నాకు మగపిల్లోడే పుడతాడు, వాడు కలెక్టర్ అవుతాడని అన్నప్పుడు నాకు నిజంగా ఆ ఉద్వేగాన్ని మీతో చెప్పుకోలేను నేను. అంటే ఆమె ఆ కోరికతో నన్ను పెంచింది. ఎప్పుడూ రివీల్ చేయలేదు నాకు, నువ్వు ఐఏఎస్ చదవాలని చెప్పేసి ఎప్పుడూ చెప్పలే నాకు. బట్ షీ డైరెక్టెడ్ మీ ఇన్ దట్ పాత్. కాలేజీలో సెలవులు ఇచ్చినా కూడా ఇంటికి రావద్దు నువ్వు, అక్కడ ఒక మంచి లైబ్రరీ ఏదైనా ఉంటే నువ్వు మెస్ టికెట్లు తీసుకొని భోంచేస్తూ అక్కడే చదువుకోవాలి. షీ నోస్ ఇన్ ద విలేజెస్ వాట్ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ విల్ బి దేర్, డిట్రాక్షన్స్ విల్ బి దేర్. అంటే ఒక డిసిప్లిన్ వేలో పెంచింది. టుడే ఇఫ్ ఐఎమ్ హియర్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. I can never say that it's my achievement, it is her achievement. అమ్మాయిని జాబ్ చేసేవారండి? టీచర్. టీచర్. అది ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఓకే. వాళ్ళు కూడా వ్యవసాయం. బేసిక్గా నెటివ్ ప్లేస్ మీరు రాయలసీమ? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఎడ్యుకేషన్ మొత్తం అంతా అక్కడే అయిందండి? కర్నూలు జిల్లాలో గ్రాడ్యుయేషన్ వరకు చేశాను. తర్వాత తిరుపతి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అదే నేను విన్నాను, మీకు తిరుపతిలో అక్కడ జరిగే సిచ్యువేషన్స్, ఏదైనా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అన్నటువంటి జరిగితే ఒక పర్సన్కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అని తెలుసుకుని నేను కూడా ఇలా అవ్వాలి అని చెప్పని మీరు అనుకుని అలా అయ్యారు అని. వన్ ఆఫ్టర్ ద అదర్ పుట్టలో నుంచి పాములు తీసినట్టు తీస్తున్నారు మీరు. నిజమేది మీరు చెప్పింది. నాకు అక్కడ యూనివర్సిటీలో ఎంఎస్సి ఫిజిక్స్ నాది. ఆ ఫిజిక్స్ కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నా కో
student, though he was not my friend, one day he instigated me saying that అందరూ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చదవలేరు, నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నాను, ఫిజిక్స్ ఇంకా చాలా కష్టం అది ఇది అన్నాడు. నువ్వు తీసుకోలేవు అన్నట్టు నన్ను కొంత పరిహాసంగా మాట్లాడాడు. నాకు అప్పటి వరకు ఫిజిక్స్ని తీసుకోవాలనే ఆలోచన కూడా లేదు. జస్ట్ టు డిఫీట్ హిజ్ వర్డ్ ఐ టుక్ ఫిజిక్స్. ఓకే, పట్టుదలగా ఎవరైతే ఇది చేత కాదు నీకు, ఇది చేయలేవు నువ్వు అంటుంటారో అదే చేసి చూపించాలనేది నా కోరిక. దాని తర్వాత ఇంకా ఐ వాజ్ ఎ బుక్ వామ్. ఓకే, పెద్ద నాకు బయట ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు లేవు. ఆ చదువుకునే రోజుల్లో కూడా నా రూమ్మేట్ పీబీవీకే ప్రసాద్ అని చెప్పేసి కావలి నుంచి ఉండేవాడు. మా ఇద్దరం బుక్ వామ్స్. మాకు పుస్తక ప్రపంచం తప్ప ఇంక వేరే ప్రపంచం లేదు. ప్రతి సాటర్డే మా యూనివర్సిటీ హాస్టల్లో పెట్టేటటువంటి ఆ చపాతీ కుర్మాదిని, అక్కడ అన్ని హాస్టల్స్లో ఈవినింగ్కి ఫుడ్ సర్వింగ్ ఉండదు. ఓన్లీ బై ఈవినింగ్ విల్ ఫినిష్ అవర్ స్నాక్స్. ఓకే, ఒక బ్యాగ్ తగిలించుకొని నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళేవాళ్ళం. తిరుపతి కొండ మీదకి వెళ్తూ వెళ్తూ దారిలో అలిపిరిలో ఆ శివాలయం దగ్గర గుగ్గిళ్ళు ఇస్తే అవి తిని మళ్ళీ మేము అలిపిరి నుంచి కాలినడకని బయలుదేరేవాళ్ళం. ఓకే, సాయంత్రం మేము పోయే లోపల రాత్రి 9 అయ్యేది. అప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్కి డైరెక్ట్ దర్శనం. ఓకే, ఇప్పట్లాగా ఈ టికెట్లు అటువంటివి ఏమి లేవు. మా యూనివర్సిటీ కార్డు చూపిస్తే ముఖద్వారం నుంచి లోపలికి పోయేవాళ్ళు. పోయి కోనేట్లో స్నానం చేసి అట్లాగే వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అన్నప్రసాదాలు ఇచ్చేవాళ్ళు. దద్దోజనం, పులిహోర అన్నీ కూడా కడుపు నిండా తినేంత. వాళ్ళు ఏదో చిన్న ముద్ద ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, ఇప్పట్లాగా కాదు, సంప్చువస్గా తిని అదే డిన్నర్. మాకు వచ్చి ఫ్రీ చౌల్ట్రీలో పడుకునేవాళ్ళం కింద, ఒక పైసా ఖర్చు లేకుండా ఒక చౌల్ట్రీలో. మళ్ళీ మార్నింగ్ 5 గంటలకే లేచి మళ్ళీ కోనేట్లో స్నానం చేసి మళ్ళీ దైవ దర్శనానికి పోయి అక్కడిచ్చే మళ్ళీ ప్రసాదాలు 9 గంటలకు తీసుకొని అదే మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కిందికి వచ్చేవాళ్ళు. కిందికి వచ్చే లోపల సండే నార్మల్గా ఫీస్టు అవి ఉంటాయి యూనివర్సిటీ హాస్టల్స్లో. ఈ విధంగా 2 సంవత్సరాలు మేము క్రమం తప్పకుండా ఒక సినిమాకి పోయేవాళ్ళం కాదు, ఒక ఆట ఆడేవాళ్ళం కాదు, చదువు దైవ దర్శనం దీంతోనే గడిచింది నాకు తిరుపతిలో. ఒకరోజు ఈ ఈవో టీటీడీ ప్రతి మీటింగ్కి వచ్చేవాళ్ళు. ఈయన ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇక్కడ, అసలు ఈవో కావాలంటే ఏం చదవాలి, ఈవోకున్న వాట్ ఈస్ ది ప్రీ క్వాలిఫికేషన్. ఎవరో అన్నాడు ఐఏఎస్ కావాలి నువ్వు అన్నాడు. అప్పుడు నా మదిలో ఐఏఎస్ అనేటటువంటిది వచ్చింది. ఇది ఐఏఎస్ అంటే ఏంటని స్టడీ చేయటం మొదలుపెట్టి, ఓకే, సో ఎంఎస్సీలో ఉన్నప్పుడే ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్. ఓకే సార్, అప్పట్లో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఒక సివిల్ సర్వీసెస్కి అంటే ఏం చెప్తారు? నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు. రైట్. రెండవది పెద్ద స్పెషల్ ఎఫర్ట్ చేసినట్టు అన్నాను, బట్ ఒక పట్టుదల మాత్రం ఉంది. ఐ హ్యావ్ టు క్రాక్ ఐఏఎస్, దెర్ ఇస్ నో అదర్ గో ఫర్ మీ. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడే నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అవును సార్, ఎస్బీఐలో చేశారు. అక్కడ పరీక్షలు ఉన్నాయి, నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి అని. నెల తర్వాత నేను అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది నేను ఎప్పుడు చవి చూడలేదు. బ్యాంకులో నేను నువ్వు ఎక్కడ అవుతావు ట్రైనింగ్ అంటే ఢిల్లీ అని చెప్పాను. ఓకే, ఢిల్లీకి పోతే కొద్దిగా ప్రిపేర్ కావచ్చు కదా, టైం ఉంటుంది కదా. అవును సార్. ఆ విధంగా కొంత ఢిల్లీ స్టే నాకు హెల్ప్ చేసింది. అక్కడ జేఎన్యూ స్టూడెంట్స్తో కాంటాక్ట్లోకి రావటం, ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళతో రావటం, మంచి లైబ్రరీస్, ఆ వాతావరణం అంతా కూడా హెల్ప్ చేసింది. ఐ డోంట్ సే. మీరు బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేశారు, ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చేసినప్పటికీ ఒక చాలా లాంగ్ పీరియడ్ మీరు దాంట్లో ఉండే లోటుపాట్లు అనండి, లేదంటే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనండి, బ్యాంకింగ్ సెక్టార్లో సామాన్యుడికి ఉపయోగపడేవి ఎంతవరకు ఉన్నాయని అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? ఏ ఆస్పెక్ట్స్లో చూసినా సరే, ఇటు లోన్లు కానీ లేదంటే రైతుల రుణాలు కానీ ఎటు చూసినా సరే ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయంటారు బ్యాంకింగ్ సెక్టర్? అంజలి గారు, బేసిక్గా ఇది మ్యూచువల్ ట్రస్ట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. అవును సార్. మన ఓన్ బ్రదర్కి లోన్ ఇవ్వాలన్నా కూడా వాడిని సస్పెక్ట్ చేస్తాం. రీపేమెంట్ అనేది పెద్ద భూతంలాగా చూస్తాం మనం. కరెక్ట్. నేను ఒక గ్రామీణ బ్యాంక్ డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నప్పుడు, నాగార్జున గ్రామీణ బ్యాంక్ అని ఖమ్మం జిల్లాలో చాలా బ్రాంచ్లు ఓపెన్ చేశాం గ్రామీణ బ్యాంకులు. ఆ రోజుల్లో
మరి అది విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. 1976 ఆ ప్రాంతంలో ఈ గ్రామీణ బ్యాంకులు పెట్టడం, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. అవును సార్. ఇది అన్నీ కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కు, రూరల్ ఆర్టిజాన్స్కు, స్మాల్ బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళు ఫైనాన్స్ చేయటమే. ఇక్కడ 5,000, 10,000, 20,000 కంటే ఎక్కువ లోన్స్ ఇవ్వవు. కానీ దట్ సర్వ్డ్ ది పర్పస్ ఆఫ్ ది పీపుల్. ఎస్ సార్. ఏ గ్యారంటీ లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా లోన్స్ ఇవ్వటం అనేటటువంటిది ఈ బ్యాంకుల ద్వారా వీలైంది. రైతుకు కావాల్సింది అదునులో పదును వచ్చినప్పుడు ఒక 10,000 రూపాయలు చేతిలో ఉంటే ఈ బికమ్స్ ఏ బిగ్ మ్యాన్. అవునండి, నిజం. ఆ 10,000 మేము ఇవ్వగలిగాము అక్కడ. అది నిజంగా వాళ్ళ అదృష్టం సార్. ఎందుకో తెలుసా మీకు, అంటే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఉండి దగ్గరుండి ఎందుకు ఇది జరగట్లేదు అని ఆ పాయింట్ని పట్టుకుని అయ్యేంత వరకు వెంటపడి చేయించే ఆఫీసర్స్ ఉంటే ఆ ప్రజలు చాలా అదృష్టవంతులు ఒకటి. కానీ ఎంఎస్ఎంఈ లోన్స్, ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఇచ్చే లోన్స్ కూడా ఈ రోజున చాలా క్రిటికల్ అయిపోయాయి సార్. రీపేమెంట్ మేము చేస్తాము, ఇదిగో మేము చేసే పనిది, మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చి దీని మీద వర్క్ చేస్తాం విమెన్ అందరూ కలిసి అని అన్నా కూడా ఇచ్చే దిక్కులేదు. ఏ బ్యాంకు ముందుకు రావట్లేదు. నా దృష్టికి చాలా కేసులు వచ్చాయి ఇటువంటివి. మీరు చెప్పేది వాస్తవం, 100% కరెక్ట్. అనుభవంతో మీరు చెప్తున్నారు. అవును సార్. బట్ నేను చూశాను కూడా ఫీల్డ్లో. నేను కలెక్టర్గా ఉండి ఒక వ్యాపారం చేసుకునేటటువంటి వృత్తిలో ఉన్న కుటుంబానికి నేను సహాయం చేయలేకపోయాను. 25,000 రూపాయలు. అవును సార్. నాకు రీజనల్ మేనేజర్ తెలుసు, జోనల్ మేనేజర్ తెలుసు, వాళ్ళ జనరల్ మేనేజర్ తెలుసు. కలెక్టర్కి ఫోన్ చేస్తే ఎవరైనా లోన్ ఇస్తారు. అవును సార్. అద్దంకి అని ఒంగోలు నుంచి అద్దంకి పోతుంటే ఒక మోటార్ యాక్సిడెంట్ జరిగింది. అందులో ఈ చిన్న ప్రొవిజన్ దుకాణం పెట్టుకొని, పచారీ షాప్ పెట్టుకొని బతుకుతున్నటువంటి ఒక ఆయన చనిపోయాడు ఆ రోడ్ యాక్సిడెంట్లో. ఆయన విడో అక్కడ కూర్చొని ఏడుస్తుంది. నేను పోయి వాళ్ళని చూశాను. సార్, ఇప్పుడు ఉన్న జీవనాధారం పోయింది మాకు. మేమేదో చిన్న మా ఊళ్ళో ఈ దుకాణం పెట్టుకొని జీవితం గడుపుతున్నాము సొంత ఇంట్లో. ఇప్పుడు ఈయన ఒక 25,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పుల వాళ్ళు నాకు రేపటి నుంచి వచ్చి నన్ను ఇబ్బంది పెడతారు. నేనేం చేయగలను నీకు అని అడిగినప్పుడు సొంతానికి ఆమె ఏమీ అడగలే. ఆ మంత్కి ఆమె తన బాధ చెప్పుకోలే. నేను ఆమెను కన్సోల్ చేస్తున్న టైంలో చెప్పింది, నాకు 25,000 రూపాయలు లోన్ ఇప్పించండి సార్, మీరు ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వస్తానమ్మనని, కర్మకాండలు ఇవన్నీ అయిన తర్వాత అని చెప్పి కరెక్ట్గా కర్మకాండ అయిన మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది అటెండ్ కావడానికి. అటెండ్ అయ్యి మళ్ళీ అక్కడే ఉండి మరుసటి రోజు ఆమెను ఓదార్చి, ఆ రీజనల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంకు పుల్లయ్య గారని ఉండేవారు అప్పుడు, ఆయనకు చెప్పి హెడ్ క్వార్టర్లో ఆయనకు 25,000 రూపాయలు అప్పు ఇవ్వండి అని చెప్పి, అదెంత సార్ తొందరగా చేసేస్తామన్నాడు. 3 నెలల తర్వాత మళ్ళీ ఆ లేడీ నా దగ్గరికి వచ్చింది. సార్, చెప్పులు అరిగేంతవరకు తిరిగాను నేను, వాళ్ళు ఇది కావాలంటారు, అది కావాలంటారు, ఏది చేయరు, మేనేజర్ లేడంటారు, ఇంకొక రోజు రమ్మంటారు. ఇట్లా నేను ఖర్చు పెట్టుకుందే 5,000 రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఉంటాను నేను, కానీ లోన్ ఇవ్వలేదు నాకు. మళ్ళీ ఒకసారి మాట్లాడాను, ఏమే వారం రోజుల్లో ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే, సార్ ఆ మేనేజరు ట్రైనింగ్ పోయాడు, ఆయన పవర్స్ ఎవరికి ఇవ్వలేదు, అందువల్ల ఆలస్యమైంది, ఆయన రేపు వచ్చేస్తున్నాడు, మీకు అప్పు ఇప్పించి ఏర్పాటు చేస్తానని. ఇంతలోపల ఆ రీజనల్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఒకసారి బ్యాంకుకి వెళ్ళిన స్టాఫ్ రెండోసారి పెడితే ఉండట్లేదు. అసలు వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పడే అవకాశమే లేదు ఈరోజు. ఇంకా 3వసారి ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు కోపం వచ్చి, నాకు బ్యాంకులను తిడితే ప్రయోజనం లేదు, నా చేతిలో ఇంత పవర్ ఉంది, కలెక్టర్గా నేను 25,000 రూపాయలు లోన్ ఇప్పించలేకపోతున్నాను అని మా డిఆర్డిఏ పీడీని పిలిచి, మన డైరెక్ట్ లోన్ ఇవ్వండి మీకు 25,000 అన్నాను. సార్, ప్రొవిజన్ లేదు, బ్యాంకు సబ్సిడీ వస్తేనే, బ్యాంకు మార్జిన్ మనీ వస్తేనే మనం ఇవ్వగలమంటే నేను మీకు ఆర్డర్ ఇస్తాను. అన్ని కేసుల్లో చేయలేం, కానీ ఈ కేసులో వాళ్ళకి ఆల్రెడీ వ్యాపారం ఉంది అక్కడ, వాళ్ళు చిన్న వ్యాపారం నడుపుకుంటున్నారు. ఆ విడోకి మనం ఇంతకంటే ఏం చేయగలం? మనం 25,000 ఇచ్చేసాను. దాంతో నాకు బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల చాలా అసంతృప్తి ఉంది. నాకు జెన్యూన్ పీపుల్కి ఇవ్వట్లేదు వాళ్ళు, చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకి ఇస్తున్నారు. కరెక్ట్ సార్. సో అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు అలాగే ఉన్నాయంటారు సార్? ఏం మారలేదు, ఇంకా ఎక్కువ బిగుసుకొని పోయినారు. ఈ రెస్పాన్సిబిలిటీ, రీపేమెంటు, ఈ బ్యాంక్ లోన్స్. మన పరిస్థితి ఎట్లుందంటే కోట్ల రూపాయలు వాళ్ళు ఇంటి దగ్గర తీసుకుపోయి ఎంఓయూలు చేసేసి ఇస్తున్నారు అక్కడ. ప్రజలు ఇదే అనుకుంటున్నారు. 10,000, 5,000 రూపాయలు. ఇప్పుడు నేను గ్రామీణ బ్యాంకులో పనిచేసేటప్పుడు చూశాను, కరెక్ట్గా ధాన్యం అమ్ముకున్న వెంటనే వాళ్ళు వచ్చి బ్యాంక్ లోన్ కట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని నమ్మాం మనం, వాళ్ళు మనల్ని నమ్ముతారు.
అవును సార్. ఆ గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ బ్యూటీ ఏంటంటే మ్యూచువల్ ట్రస్ట్. అవును సార్. మ్యూచువల్ ట్రస్ట్లో ఇంకా దేనికి సమానం కాదు అది. ఇప్పుడు ఈరోజు కూడా ప్రైవేట్ మనీ లెండింగ్ ఎందుకు సర్వే అవుతుందంటే, ఇప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కాలేజీకి పోవాలంటే ఫీ పే చేయాలంటే 5,000 రూపాయలు. మా ఊళ్ళో ఉన్న ఆ ధాన్యం కొనేటటువంటి షావుకారు దగ్గర పోతే నన్ను చూస్తేనే 5,000 ఇచ్చేవాడు. ఎక్కడ సంతకం పెట్టించుకునేవాడు కాదు. మళ్ళీ పంట వస్తూనే మా తల్లిదండ్రులు దాన్ని తీర్చేవాళ్ళు. అంటే ఆ మ్యూచువల్ ట్రస్ట్ అనేది అవును సార్, లేకుండా పోయింది. నిజం. ఆ సిస్టమ్ కంటిన్యూ కావాలని నేను అన్ను, బట్ ఆ సిస్టమ్ను స్ట్రెంగ్తన్ చేస్తున్నాం ఇప్పుడు బ్యాంకులు ఇవ్వకపోవటం వల్ల. బ్యాంకులు పెట్టిండేదే ఆ సిస్టమ్ని కొద్దిగా మనము తగ్గించాలని చెప్పి. ప్రైవేట్ మనీ లెండింగ్ రెండూ ఉండాలి, కానీ అది కంట్రోల్డ్గా ఉండాలా, ఇది ఇన్స్టిట్యూషనలైజ్ కావాలి. సార్, నాకు మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఆ దారిలో వెడుతూ ఒకటి ఫ్యామిలీ, రెండు ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనే వాటికి కొంచెం దూరంగా పెరిగారా, మీరు కూడా అలాగే ఉన్నారా అనేది నాకు ఎక్కడో ఒక మూల అనిపించింది. ఏమంటారు, మీరేమంటారు? ఐ థింక్ యు ఆర్ పార్షియల్లీ కరెక్ట్. ఎందుకంటే పని యావలో పడిపోయి పిల్లల్ని పట్టించుకోలేదు. వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది కూడా నాకు ఎప్పుడూ అవగాహన ఉండేది కాదు. అంతని మళ్ళీ అమాయకంగా కాదు, కానీ కరెక్ట్గా అడిగితే 3వ తరగతి 4వ తరగతి అని చెప్పలేకపోయేవాడు. అదే సార్, చదువుతున్నారనేది తెలుసు. నా వైఫ్ దట్ వే షీ టుక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్. ఆ వ్యాక్యూమ్ని ఆమె ఆ గ్యాప్ని ఫిలప్ చేయగలిగింది. పిల్లలకి తన లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వగలిగింది. నేను వాళ్ళతో స్పెండ్ చేయలేనటువంటి టైంను ఆమె పూర్తిగా స్పెండ్ చేస్తుంది. అందుకే నేను ఎక్కడ పోయినా కూడా నా ఫ్యామిలీస్ని ఎక్కడ టౌన్లో పెట్టలేదు, సిటీలో పెట్టలేదు. నాకు చాలా ఆశ్చర్యం. నాతో పాటు తీసుకెళ్ళాను. మీరు ఎక్కడ పని చేస్తే ఎక్కడ ఆల్మోస్ట్ 14 జిల్లాలు అనాల, 14 ఊళ్ళు అనాల, మొత్తానికి 14 చోట్ల మీరు పనిచేశారు. అన్ని చోట్లకి మీరు ఫ్యామిలీని తీసుకెళ్ళారు. సో పిల్లల ఎడ్యుకేషన్ ఏమి డిస్టర్బ్ అవ్వలేదండి? వాళ్ళు చదువుకోవాలనుకుంటే ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ ది ఇన్స్టిట్యూషన్ దట్ మేక్స్ దెమ్. ఎగ్జాక్ట్లీ అండి, ఐ డూ యాక్సెప్ట్ విత్ దట్. రియల్లీ చదువుకునేవాడు ఎక్కడున్నా చదువుకుంటాడు. ఇప్పుడు మేము పల్లెటూరులో సత్రాల్లో ఉండి చదువుకున్నాం. మా జిల్లా పరిషత్ హై స్కూల్లో బిల్డింగే లేదు మాకు, ఎలిమెంటరీ స్కూల్లో అసలు లేదు. అయినా కూడా చదువుకోగలిగాను పట్టుదలగా. ఆ రోజుల్లో ఉన్న కమిట్మెంట్ టీచర్స్లో కూడా ఇప్పుడు కొంత నిజం సార్, అది 100%. మంచి టీచర్ అనేవాళ్ళు ఈరోజు మనం వెతకాల్సిందే ఖచ్చితంగా. కానీ మీరు పట్టించుకోవాలని మీరు అనుకున్నా, ఈరోజు మీ ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు, వెల్ ఎడ్యుకేటెడ్. అండ్ అంటే ఆల్మోస్ట్ మీరు ఇచ్చిన దారినండి, మిమ్మల్ని చూశానండి, ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి అనేది నాకు హరిచంద్రన్ గారు చెప్పారు ఒకసారి. ఏంటంటే మా నాన్నగారి కోసం ఒక పెద్ద ఆవిడ వచ్చారండి, ఆల్మోస్ట్ ఒక 58-60 ఏళ్ళు ఉంటాయి. మా నాన్నగారు చేసిన పనికి ఇంత గోని సంచి పట్టుకుని వచ్చారట మీ ఇంటికి. ఆవిడ చాలా అప్పుడు చదువుకుంటున్నారు, చిన్నపిల్ల. ఆవిడ చెప్పిన మాటలు ఏంటంటే, ముసలావిడ చెప్పిన మాటలు, మీరు ఒక గవర్నమెంట్ స్కీమ్లో ఇందులోనూ వాళ్ళకి ఒక ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు అది కట్టించారట. అంటే మీ పరిధి, మీరు అన్నారే లాస్ట్ టైం, మీ పరిధిలో మీరు చేయగలిగినంత పని అంత మీ పరిధిలోనే మీరు ఎంతో ఆవిడికి చేస్తే, ఆ పెద్ద ఆవిడికి ఆవిడ ఒకటే అన్నట్టు, నాకు ఆధారం లేని మనిషిగా ఇప్పుడు నాకు ఇంత ఆధారం వచ్చింది, ఇదిగో అమ్మ నేను డబ్బు తీసుకొచ్చాను సార్ కోసం అని అంటే మీరు ఆవిడ్ని, అమ్మ మీరంతా బాగున్నారు కదా, డబ్బు వద్దు ఏమొద్దు అని చెప్పని మీరు పంపించేశారు. మా నాన్నగారు ఆ రోజు ఆ అమ్మాయికి చేసిన మంచితనానికి, ఆవిడ చూపించిన ఆ ప్రేమ అభిమానానికి నేను కూడా సివిల్ సర్వెంట్ అవ్వాలి అని అనుకున్నాను అప్పుడే అని చెప్పని నాకు చెప్పారండి ఆవిడ. నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్. ఈ బీదవాళ్ళ ఆశీర్వాదమే నన్ను ఈరోజు హ్యాపీగా పెడుతుందమ్మా. సార్, నా పిల్లలు పైకి వచ్చారంటే, నేను హ్యాపీగా ఉన్నానంటే వాళ్ళ ఇండైరెక్ట్ బ్లెస్సింగ్స్. మానవ సేవే మాధవ సేవ అంటాం మనం. అది నాకు ఇండైరెక్ట్గా తెలిసింది. ఇప్పుడు మనం చేసినప్పుడు తెలియదు. అవును సార్. కానీ ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ ఆన్ మై ఫ్యామిలీ. అవును సార్, వీఆర్ ఆల్ హ్యాపీ. ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్ అది. కానీ అంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక సివిల్ సర్వెంట్గా ఎన్నో జోనర్స్ ఉంటాయి మీరు చేయాలి అని అనుకుంటే. ఈ ట్రైబల్స్ లేకపోతే ఈ అటవీ జాతి వాళ్ళు, వీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటి యాక్చువల్లీ? ఇప్పుడు దెర్ ఆర్ 2 కేటగిరీస్ గారు, అన్రీచ్డ్ అండ్ టు బి రీచ్డ్ అని. మన జనసామాన్యంలో నేను కలెక్టర్గా ఉన్నప్పుడు మా పిఎన్ పిలిచి, ఇప్పటి వరకు కలెక్టర్ విజిట్ చేయనటువంటి గ్రామాలు ఏమున్నాయో లిస్ట్ అవుట్ చేయండి అన్నాను. విజిట్ చేయని గ్రామాలు? ఓ మై గాడ్. దానికి ఒక ప్రణాళిక పెట్టుకొని
ఆ గ్రామాలకు ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ఇప్పుడు రోడ్ సైడ్ పోయేది లేకపోతే ఏంటంటే యాక్సెసిబుల్ విలేజెస్కి పోవటం అవును, గొప్పతనం కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు కలెక్టర్ని చూడినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అది మొదలు పెడితే నాకు కనిపించింది ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు రీచ్ ది పీపుల్ హూ హ్యావ్ బీన్ నాట్ రీచ్డ్. దే ఆర్ కాల్డ్ అన్రీచ్డ్ అండ్ టు బి రీచ్డ్. అన్రీచ్డ్ అంటే వాళ్ళు ఏదో ఇన్యాక్సెసిబుల్ కాదు, అవును సార్, టు బి రీచ్డ్. ఎస్. అది నాకు కొంత ఈ ట్రైబల్ పోస్టింగ్స్లో కొంత కనిపించింది నాకు. వీళ్ళకి మనం ఏమైనా చేయగలిగితే మనం చేసే ఉద్యోగానికి సార్థకత అనేది ఒకటి ఉంటుంది. మనం ఈ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు ఈ స్థానికులకు మనం ఏమైనా హెల్ప్ చేయగలిగితే ఆ విధంగా కొంత నాకు వాళ్ళ వైపు సాఫ్ట్ కార్నర్ డెవలప్ అయింది. ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ మీ, బికాజ్ ఆఫ్ ది సరౌండింగ్స్ అండ్ బికాజ్ ఆఫ్ ద ప్లేస్మెంట్. అవును సార్. ఎస్ఆర్ శంకరన్ గారని మాకు మా సర్వీస్లో పెద్ద గురువు గారు ఉండేవారు. మాకు సార్ మా కొలీగ్స్ అందరూ కూడా ఆయన గురుతుల్యులాగా భావిస్తారు. బ్యాచులరు, జీవితం అంతా కూడా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లోనే ఆయన గడిపాడు. ఫస్ట్ మాకు ట్రైనింగ్ మసూరిలో అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మా బ్యాచ్మేట్స్ అందరూ పోయి కలిస్తే ట్రైబల్ ఏరియాకి ఎవరు పోతారో అని అడిగాడు. మా 6 మంది బ్యాచ్మేట్స్లో ఎవరు చేయలేత్తలే, నేను ఒక్కడే అసంకల్పితంగా చేయెత్తాను. ఓకే. మరుసటి రోజు నన్ను ఉట్నూరు వేస్తారు. ఓకే. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అమ్మయ్య, ఒప్పుకోక ఒక మనిషి ఒప్పుకున్నాడు, వేసేస్తే వెళ్ళిపోతాడు ఇమీడియట్గా. నాకు ఉట్నూరు అంటే ఎక్కడో తెలియదు, ఆదిలాబాద్ అంటే ఎక్కడో తెలియదు, వాళ్ళు ఎక్కడ వేస్తున్నారు అనేది కూడా నాకు స్పృహ లేదు. కానీ దట్ హెల్ప్డ్ మీ. ఎవరికి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడికి డాక్టర్ అవసరం లేదు, రోగికే డాక్టర్ అవసరం. వీళ్ళంతా సోషల్లీ ఎకనామికల్లీ సఫరింగ్ పీపుల్. వాళ్ళకి మనము కొంత ఏదైనా సహాయపడగలిగితే అడ్మినిస్ట్రేషన్లో బాగుంటుందనేటటువంటి ఒక దృక్పథంతో పనిచేసాను అక్కడ. ఓకే సార్, ఈ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా మినిమం ఫెసిలిటీస్ ఉండవు, ఆరోగ్యం ఉండదు, ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ కూడా చాలా తక్కువ, హైజీనిక్ ఉండదు, ఏది వాళ్ళ లైఫ్కి ఏది కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే రెడ్ కార్పెట్ వేసి అయితే ఖచ్చితంగా వాళ్ళు వెల్కమ్ చెప్పేంత సీన్ ఏమి ఉండదని నా ఉద్దేశం. సో అలాంటి జనాల్ని మీ వైపు ఎలా టర్న్అప్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, మ్యూచువల్ ట్రస్ట్ అనేది ఒక రోజులో నేను కలెక్టర్నో లేకపోతే పిఓ ఐటీడీఏనో సబ్ కలెక్టర్నో అంటే వాళ్ళు అమ్మరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ముందుకు వచ్చినా కూడా దే డు నాట్ కేర్, దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్టింక్షన్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్, దే ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్. పాజిటివ్గా చెప్పారు, వాళ్ళకి ఏమీ తెలియదని కాదు, మీరు ఎంత చాలా పాజిటివిటీ ఉంది సార్ మీలో, వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు మీరు. హౌ డస్ ఇట్ మ్యాటర్ ఫర్ దెమ్? దే ఆర్ లివింగ్ ఇన్ ది ఐసోలేషన్. బయట నుంచి వచ్చినటువంటి వాడు వాళ్ళ దృష్టి అంతా ఎట్లా ఉంటుంది అంటే వీడు మమ్మల్ని ఏదో మోసం చేయడానికి వచ్చాడు, మమ్మల్ని దోచుకోవడానికి వచ్చాడు. ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏదైతే ఉందో ట్రైబల్ ఏరియాలో భయంకరమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ అంజలి గారు, బయట ప్రపంచానికి తెలియదు. ఆ దేడీ సిస్టమ్ కానివ్వండి, అక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎట్లా మోసం చేస్తారు, అక్కడ ఉన్న ఉద్యోగులు ఎట్లా మోసం చేస్తారు అనేది నేను కళ్ళారా చూశాను. సో వాళ్ళలో కాన్ఫిడెన్స్ కల్పించాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, ఒక లైవ్ ఎగ్జాంపుల్. ప్లీజ్. పాడేరు ఏరియాలో పెద్దబైలు అని ఒక మండలం ఉంది, అది మార్చ్కండ్ ప్రాజెక్టు దగ్గరలో, ఒరిస్సా బార్డర్, ఓకే, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా. అక్కడ ఖోన్స్ అని ఒక ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉంటారు అక్కడ. వాళ్ళ నేచర్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు 10 గుడిసెలు 20 గుడిసెలు వేసుకొని ఒక ఫారెస్ట్లో ఉంటారు. మీరో నేనో అక్కడ పోయి వాళ్ళకి దగ్గరలో ఒక గుడిసె వేసుకున్నామంటే మన మొహాలు చూడదలుచుకోలేదు. అక్కడి నుంచి వాళ్ళ గుడిసెలన్నీ బిక్కొని ఇంకో దగ్గరికి పోతారు. అయ్యో, నేను ఏ ఉద్దేశంతో పోయాను? నేను ఎట్లా గుడిసె వేసుకుంటే వాడు వెళ్ళిపోతాడు, వాడి భూములన్నీ నేను తీసుకోవచ్చు కదా. వాళ్ళకి ఆ విషయం తెలియదు. అయ్యో, వాడి దృష్టి ఏంటంటే వీడెవడో దోచుకోవడానికి వచ్చాడు, నన్ను దోపిడీదారు, వీడి మొహం చూడకూడదు, అష్టదరిద్రం వీడి మొహం చూస్తే అని రాత్రి వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి కాలనీకి పోతే నేను ఫస్ట్ టైం నాతో పాటు 10 మంది ఆఫీసర్స్ తీసుకొని రాజు వెడల్లాగా వెళ్ళాను. ఎవరు లేరు మధ్యాహ్నం పూట. ఆ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. మనం పోయే టైమింగ్ మధ్యాహ్నం పోతే వాళ్ళందరూ కూడా అడవిలోకి పోయి ఏదో జీవనోపాధి కోసం వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ మెన్ అక్కడ ఉంటారు. ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు చిన్నపిల్లలు, ముసలివాళ్ళు వాళ్ళందరూ తలుపులు వేసుకొని సినిమాలో కదా ఒక విలన్ చూసినట్టు
ఒక విలన్ రోడ్లో పోతుంటే అవి వీధిలో ఆడవాళ్ళందరూ తలుపులు ఎట్లాగైతే వేసుకుంటారు, ఒక్కరు బయటికి రాలే నన్ను పలకరించడానికి. నాకు అహం దెబ్బతింది. నేను ఇంత పెద్ద ఆఫీసర్ను, ఇంత జనంతో వస్తే ఒక్కడు నన్ను పలకరించట్లేదు గ్రామంలో అని చెప్పి. ఓకే. అది అంతటితో ఆగలే. పట్టుదలగా మళ్ళీ ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాను అదే విలేజ్కి. ఈసారి కూడా అదే అనుభవమే. నాకైతే చాలా షేమ్ఫుల్గా అనిపించింది. వై దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మీ. ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి థర్డ్ టైం వెళ్ళాను. ఈసారి వాళ్ళ ఊరి పొలిమేరల నుంచి వాళ్ళ బోర్లు వదుకుంటూ వాళ్ళ డప్పులు కొట్టుకుంటూ నన్ను వాళ్ళ ఊళ్ళోకి తీసుకుపోతున్నారు, వాళ్ళ గూడెంలోకి. ఎందుకని అంటారు? చెప్తాను మీకు. నాకు బొట్టు పెట్టారు. నేను అనుకున్నాను వీళ్ళు ఏమన్నా వనదేవతకు బలిస్తారేమో అని. ఇంత ఫెస్టివ్ లుక్ లాగా ఉంది ఇది. అందరూ ఆనందంగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. వీడు దొరికాడు నరబలి అని చెప్పేసి నన్ను తీసుకొని పోతున్నారేమో అని భయంతోనే పోయాను. పోయిన తర్వాత మీరు అన్నట్టు ఆ విలేజ్లో మనకి ఏ విధమైన సౌకర్యాలు ఉండవు. ఒక నొలక మంచం మీద ఒక చిన్న వాళ్ళ బెడ్షీట్ లాగా వేసేసి వాళ్ళు వాడుకునేది, మన కోసం ప్రత్యేకంగా తయారు చేయించింది. నా పక్కన ఆ గూడెం పెద్ద కూర్చున్నాడు. భయం కొద్దీ అడిగాను నేను. 2 సార్లు వస్తే నన్ను ఎవడు పలకరించలేదు, ఈసారి ఏంటి ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ అని అడిగాను. తెలుగే మాట్లాడతారు సార్ వాళ్ళు? కొంత ఒరియా మిక్స్డ్ తెలుగు మాట్లాడతారు. నేను నేర్చుకున్నాను లాంగ్వేజ్ కొంతవరకు కమ్యూనికేట్ చేయడానికి, పెద్ద లెక్చర్ ఇవ్వడానికి కాదు. అదే సార్, వాళ్ళతో మాట్లాడే స్వాభావికంగా వాళ్ళ భాషలో మాట్లాడితేనే వాళ్ళు అర్థమవుతుంది. అవును. అంటే అతను అన్నాడు, సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేమంతా రాత్రిపూట కూర్చొని వీడెవడో దోపిడీదారు ఉన్నట్టున్నాడు, 10 మందిని వెంబడి పెట్టుకొని వస్తున్నాడు, వీ షుడ్ బి కేర్ఫుల్ అగెన్స్ట్ దెమ్. సెకండ్ టైం కూడా మీకు ట్రీట్మెంట్ రాకపోవడానికి కారణం మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, వాడు నమ్మద్దు అని. ఓహో. సెకండ్ టైం మీరు వచ్చిపోయిన తర్వాత మా ఊళ్ళో ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు వీడు రిపీటెడ్ మన ఊరికి వస్తున్నాడు అని. వాళ్ళ ఊళ్ళో ఒక 2 యువకులను పిలిచి ఐడెంటిఫై చేసి వాళ్ళని వేగుల్లాగా స్పై లాగా నేనున్న హెడ్ క్వార్టర్ పాడేరుకు పంపించారు. నాకు తెలియదు అవి. వాళ్ళు రొట్టెలు కట్టుకొని పప్పు వేసుకొని 2 రోజులు 3 రోజులు నా క్యాంపస్లో ఉన్నారు వాళ్ళు చెట్ల కింద. ఇప్పుడు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆఫీసర్లను కలవడానికి ఆఫీస్ ప్రెమిసెస్లో ఉంటారు కదా. వాడు నేను కారు ఎట్లా ఎక్కుతాను, నా బిళ్ళ బంటరోతో ఎట్లా కారు తీస్తాడు, నేను ఏ చైర్లో కూర్చుంటాను, నా భార్య ఎవరు, నా పిల్లలు ఎవరు, నేను తాగుబోతున్నా తిరుగుబోతున్నా, ఇవన్నీ కూడా కనుక్కున్నారు వాళ్ళు. లంచగొండిన ఓకే కనుక్కొని పోయి 3 రోజుల తర్వాత వాళ్ళ ఊళ్ళో నా యాంటిసిడెంట్ సర్టిఫై చేశారు. ఓకే. హీఈస్ నాట్ టు బి డిస్ట్రస్టెడ్. ఓకే. అతను మన గురించి జెన్యున్గా పనిచేయటానికే వస్తున్నాడు. ఈసారి వచ్చినప్పుడు మనం ఎప్పుడొస్తాడో తెలియదు, ఆహ్వానిద్దాం మన సాంప్రదాయం ప్రకారం. అంటే కలెక్టివ్ డెసిషన్. ది పాయింట్ ఐ వాంటెడ్ టు డ్రైవ్ హోమ్ ఈజ్ నాట్ టు బూస్ట్ అప్ మై ఇమేజ్. ది అడ్మినిస్ట్రేషన్ షుడ్ నో యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ఓవర్ నైట్ ఎ బాండేజ్ విత్ ద పీపుల్. నేను చెప్పిందే నువ్వు వినాలంటే విండోడు. నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ మన మీద ఉన్నప్పుడు అది రిసీవింగ్ పాయింట్ 2 కనెక్ట్ అవుతాయి. ఇంకా నాకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే వీళ్ళు నన్ను నమ్మారు అని. ఇంతటితో ఆగలేదు. ఇంకా వెంటనే వాళ్ళని మీకేమి కావాలనో కోరుకోండి అన్నట్టు వాళ్ళని అడిగాను నేను. ఓకే. నా దగ్గర అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మీకు ఏం కావాలనుకుంటే అది ఇస్తాను. వాడు ఏమన్నాడు తెలుసా, మీరు ఏమీ ఇవ్వద్దండి సార్ అన్నాడు. ఎందుకు అన్నాను. మీరు ఇస్తే అందరికీ ఇవ్వలేరు, మీ బడ్జెట్ అంటారు, వాడికి ఎంత నాలెడ్జ్ ఉందనేది మనం నాలెడ్జ్ లేదనుకుంటాం. వాళ్ళు మీ లిమిటెడ్ రిసోర్సెస్తో 5 మందికో 2కో ఇస్తారు. మిగతా వాళ్ళందరూ నా ఇంటి మీదకి వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి ఇప్పించావు మాకు ఇప్పించలేదు, ఊళ్ళో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎంత యూనిటీ సార్. మీరు ఇస్తే అందరికి ఇవ్వండి, మాకు కావాల్సింది అది, మీరు ఇచ్చింది కాదు, మీరు అది ఇవ్వలేరు, మాకేమొద్దు అన్నాడు. అట్లా లేదు, నేను వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలి, మీకు ఏదన్నా చేయండి అన్నాను. ఇది మీరు సెన్సార్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ రికార్డులో వెళ్ళాను కాబట్టి. వాళ్ళు అన్నారు, మీకు నిజంగా పవర్ అనేది ఒకటి ఉంటే 3 డిపార్ట్మెంట్లు మా చుట్టుపక్కల రానివ్వకుండా చూడండి అన్నారు. 1 ఫారెస్ట్, 2 రెవెన్యూ, 3 పోలీస్. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఊరికి రాకుండా చూడండి మీకు పవర్ ఉంటే. ఎంతమంది ఉంటారు సార్ జనం అక్కడంతా? అంతా ఒక 20 కుటుంబాలంటే ఒక కుటుంబంలో 3-4 ఉంటారు, ఒక 80 మంది.
అంతే. అంతే. ఆ 80 మంది ప్రజెంట్ అక్కడ. వాడు అడిగింది నేను చేయగలనా? వాడు నన్ను వాడే అంటాడు, సార్ అండు. వాడు మనకు డైరెక్ట్గా నీవు వాడు మనం ఎప్పుడు అఫెండ్ కాకూడదు. అది ఓకే. వాడు ప్రాక్సిమిటీ పెరిగినట్టు మనకు. ఓకే, రైట్. వాడు అన్నాడంటే నన్ను వాళ్ళ మనిషిలో ఒకలాగా ట్రీట్ చేసినట్టు. రైట్. ఐ హ్యావ్ టు హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. ఎందుకంటే ఈ 3 డిపార్ట్మెంట్లు తరతరాలుగా ట్రైబల్స్ను ఇబ్బందులకు గురి చేసినటువంటి డిపార్ట్మెంట్స్. అందులో మంచి ఆఫీసర్స్ లేరని కాదు నేను. అవును సార్. మెజారిటీ ఆ ట్రైబల్ ఒపీనియన్ ఎట్లా ఉందంటే వీళ్ళ ముగ్గురు వల్ల మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. నేను ఇంకొక ఇష్యూలోకి పోట్లే. అవును సార్. పోలీస్ రిలేటెడ్ ఇంకొక ఇష్యూలోకి నేను పోట్లే. అక్కడున్న పరిస్థితుల ప్రభావం వల్ల మాచికండ్ ఏరియాలో. సో ద పాయింట్ ఐ వాంటెడ్ టు డ్రైవ్ హోమ్ ఈజ్ ది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద బెయిన్ ఆఫ్ కంటెన్షన్. మీరు రాకపోతేనే చాలు మహాప్రభు అన్నట్టున్నారు. అది వాళ్ళు ఎంత సఫర్ అయితే ఆ మాట అంటారు సార్. అదే మీరు రోడ్ సైడ్ విలేజెస్లో మనం పోతే ఎన్ని కోరికలు కోరుతారు వాళ్ళు. అవును. అది కావాలా, ఇది కావాలా, అది ఇది అని చెప్పేసి. ఇల్లు, ఉద్యోగం, డబ్బులు ఇలా మొదలు పెడితే చాలా ఉంటాయి. అదేం ఒకసారి ఆగేది కాదు. వాళ్ళు ఏం వద్దన్నారంటే దే ఆర్ గుడ్ ఎనఫ్ మెచ్యూర్డ్. అండ్ సీ ది వైజ్ మ్యాన్ రిక్వెస్ట్ ఉంది, సార్ మీకు వీలైతే మా ఊళ్ళోనే ఒక పిల్లోని పెట్టి ఒక స్కూల్ పెట్టండి మాకు. ఓ, అంటే వాళ్ళకి చదువుకోవాలని తపన ఉంది లేదని కాదు, కానీ బయట నుంచి పంపించొద్దండి అంటాడు. సార్ అంటే ఈరోజు మీరు ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని ఇదే బీజం అని అనుకోవచ్చు అంటారా? 100%. 100%. ఇంకా వాళ్ళకంటే అధ్వానమైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు సంచార జాతులు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎస్సీ, ఎస్టీ, బీసీ మీరు ఏ పేరు పెట్టినా కూడా వాళ్ళకంటే అధ్వానమైనటువంటి వీళ్ళని సిటిజన్షిప్పే లేదు వీళ్ళకి. దే ఆర్ కాల్డ్ సోషల్ ఆర్ఫన్స్. మనం ఆర్ఫన్స్ అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళని ఆర్ఫన్స్ అంటారు. ఆర్ఫన్స్. కానీ వీళ్ళు సామాజిక అనాథలు. సామాజిక అనాథలను పట్టించుకునేటటువంటి అవసరం ఉంది అనేది గుర్తించి ఈ సంచారి ద్వారా చేస్తున్నాం. కానీ సార్ ఇప్పుడు ఈ ఆడపిల్లలందరినీ చదివిస్తున్నారు, బాగుంది. కానీ తర్వాత ఒకసారి 10th తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కానీ వాళ్ళ అవసరాలకి కానీ మరి ఇవన్నీ ప్లాన్ చేయాలంటే డెఫినెట్గా ఎంతో కొంత మీరు కూడా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది ఫైనాన్షియల్ ఏనండి. దీని అంతటి సపోర్ట్కి ఎలా చేద్దామని మీ ఉద్దేశం? అంజలి గారు, ఇప్పుడు నా ఒక్కడితో అయ్యే పని కాదు ఇది. అవును సార్. తర్వాత నేను వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళని ఎండ్ పాయింట్ వరకు తీసుకుపోవటం అనేటటువంటిది సమాజం బాధ్యత వహించాలి. సమాజంలో ఉన్న డిపార్ట్మెంట్స్, ఇప్పుడు సమాజం అంటే కలెక్టివ్ ఆఫ్ ఇండివిజువల్స్, కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్. అటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇటు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఎవరికైతే సహాయం చేయాలనో అవి కలిసికట్టుగా చేస్తే తప్ప ఎక్కడో చోటు మిస్ అయిపోతారు వాళ్ళు, మీరు అన్నట్టు. అవును సార్. కానీ అది మనం మానిటర్ చేయటానికి కానీ వాళ్ళని ఎంబడి స్కూల్లో చేర్పించడం వరకు నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడు నా దగ్గర నుంచి పైసా ఖర్చు లేకుండా, ఎవరిని డబ్బులు అడగకుండా. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారో, ఇప్పుడు ప్రతి ఒక్కరికి చదువుకోవాలని తపన పెరిగింది. అవును సార్, పెరిగింది, ముఖ్యంగా ఆడపిల్లలకి. అవును సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్, ద చేంజ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్. వాళ్ళు చదువుకుంటే కుటుంబం చదువుకున్నట్టు. ఈ బీడీలు దాగి, మందు దాగి, చెట్ల కింద కబుర్లు చెప్పేటటువంటి బాయ్స్ కంటే కూడా దీస్ పీపుల్ ఆర్ కన్స్ట్రక్టివ్. అవును సార్. గర్ల్స్ ఆర్ కేరింగ్ ఫర్ ది ఫ్యామిలీస్. సార్ రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్ మన హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే అమ్మాయిల మీద జరిగే అకృత్యాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ సినారియోలో సార్ మిస్టేక్ ఎక్కడ అవుతుందంటారు? ఇప్పుడు ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి దానికి కారణాలు ఏంటి అనేది మొదలై పట్టుకోవాలి అని అంటుంటారు. దీని అన్నింటికీ కారణం ఏంటంటారు మీ ఉద్దేశ ప్రకారం? అసలు జరగడానికి గల కారణాలు ఒక కారణం అంటే చెప్పలేను కానీ, బట్ కమ్యూనిటీ లివింగ్ అనేది డే బై డే ఇట్ ఈస్ డిమినిషన్. ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ ఇండివిజువలిస్టిక్, నెంబర్ 1. నెంబర్ 2, వీఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ సోషల్ వాల్యూస్, ఎథిక్స్, మారల్స్. ఇవి ఒక్కరితో వచ్చేది కాదు. ఆ సమాజం అంతా కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం, సమ్ అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం. దీనికి తోడు ఇప్పుడు వ్యాపకాలు, ఇప్పుడు అవెన్యూస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎకనామిక్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీటి వలన కొంత రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. ఆ రిస్క్లో ఇటువంటి అపాయాలు జరుగుతాయి. ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అని అనకూడదు, బట్ ఇట్స్ అన్ అలార్మింగ్ బెల్. ఎ బెల్
which is alarming our lives. We need to wake up and build some social defense. అవును సార్. మొన్న దిశ కేసులో చాలామంది అంటే ఆ నలుగురిలో కూడా 25 సంవత్సరాల లోపున్న పిల్లలే. వాళ్ళు మద్యం తాగడం వల్లే ప్రధాన కారణం ఏంటంటే అక్కడ మద్యం తాగడం వల్లే వాళ్ళ మైండ్ అలా డైవర్ట్ అయింది. ద సెకండ్ థింగ్ ఫోన్, అది వేరే సంగతి. సో ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే వీళ్ళు తాగడం అనేదే మెయిన్ రీజన్. సో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? 100 availability and affordability is making the people to drink more and more. ఎగ్జాక్ట్లీ. There is a need to restrict it. మేము చదువుకునేటప్పుడు గ్రామాల్లో కళ్ళు తాగాలంటే ఆ కళ్ళు మొత్తం చంకలో పెట్టుకొని టవల్ కప్పుకొని పోయేవాళ్ళు. మనల్ని ఎవరైనా బ్రాండ్ అవుతారేమో తాగుతున్నామని చెప్పి. సార్ జూబ్లీహిల్స్లో ఒక కొత్త షాప్ ఒకటి ఓపెన్ చేశారు సార్. పేర్లు ఏమైనప్పటికీ ఫ్యామిలీ వెళ్ళి పిల్లలతో సహా వెళ్ళి మన కూరలు బట్టలు ఎలా కొనుక్కుంటామో అలా డ్రింక్ కొనుక్కునే ఫెసిలిటీస్ వచ్చేసాయి మన సిటీలో. కాపీయింగ్ ఎక్కువైంది మనలో. సార్ వీఆర్ వితౌట్ అటైనింగ్ ది లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ వెస్ట్రన్ కంట్రీస్ వీఆర్ బారోయింగ్ దేర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది. దాని గురించి నేను కామెంట్ చేయడానికి చాలా చిన్నవాడిని. బట్ ఒకటి, ఎవరో మహాత్ములు మన ఆధ్యాత్మికంగా కానివ్వండి, దైవికంగా కానివ్వండి, ఈ సమాజాన్ని మేల్కొల్పాల్సినటువంటి అవసరం, సమాజంలో వాల్యూస్ తీసుకురావాల్సినటువంటి అవసరం. మీరు చెప్పిన దానికి అనుబంధంగా ఈ మధ్యనే మీలాంటి ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక వీడియో చూశాను నేను. ఒక ప్రొఫెషనల్ థీఫ్, వాడి పని ఏంటంటే మన అపార్ట్మెంట్స్లో వచ్చి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి దోచుకొని వెళ్ళిపోవటం. వాడిప్పుడు మారిపోయి మామూలు జీవితం గడుపుతున్నాడు. వాడిని మీలాంటి వారు ఎవరో ఇంటర్వ్యూ చేశారు. అసలు నువ్వు ఈ దొంగతనాన్ని ఆ కారణాలలోకి నేను పోవట్లేదు. వాడు ఇచ్చిన ఒకే ఒక ఆన్సర్ నాకు నచ్చింది. ఏంటంటే, నేను 2 క్వార్టర్స్ తీసుకుంటే ఇంకా నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. తాళం పగలగొట్టడానికి నీకు అంత శక్తి ఎక్కడ వస్తుందని మీలాంటి వాళ్ళు అడిగితే 2 క్వార్టర్ బాటిల్స్ చాలు నాకు అంటాడు. అంటే మత్తులో వాడు ఎంత కష్టమైనటువంటి పని అయినా కానీ, ఎంత నష్టమైనటువంటి పని కానీ చేయడానికి రెడీ, ఉద్రేకపడుతున్నాడు. ఆ ఉద్రేకాన్ని కలిగించేటటువంటి మత్తు పదార్థాలు మనం చాలా నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది, కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం. ఈరోజు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, జంట నగరాల్లో కాలేజెస్లో, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ చాలా ఈజీగా మత్తు మందు అనేది దొరుకుతుంది సార్. మరి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ చాలామంది పిల్లలు, అటువైపు వెళ్ళని పిల్లలు, ఇది తీసుకొని పిల్లలు ఇంటికి వచ్చి పేరెంట్స్తో చెప్పడం జరిగితే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇలా చెప్పారు, ఇలాగా గంజాయి దొరుకుతుందిట, వీళ్ళు డబ్బులు అడిగి మాకు తెలిసి తెలియకుండా 500, 1000 చిన్న ప్యాకెట్స్ ఇస్తున్నారట వాళ్ళు అని. సార్ కాలేజెస్లో ఒక మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందంటారా డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదంటారా? ఒక్క కాలేజీనే కాకుండా చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఇప్పుడు వ్యాపార ధోరణితో పోతే అనెథికల్ థింగ్స్ చేసి డబ్బు సంపాదించేటటువంటి మార్గాలు చాలా ఉంటాయి. వాటిని రిస్ట్రిక్ట్ చేయాల్సిన బాధ్యత సొసైటీకి ఉంది. ఈ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయంటే, నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు బీచ్లో పోతే ఆ పెథలిన్ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా సిరింజిలు కనిపించేవి నాకు మార్నింగ్ లేస్తే. ఇది మన సమాజం. ఇప్పుడు పంజాబ్లో ఎట్లా ఉంది? ఆల్ స్టూడెంట్స్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్, హారబుల్ సార్, ఇంజెక్షన్స్. సో ఈ అవైలబిలిటీని రిస్ట్రిక్ట్ చేయాలి మనం. నాకు ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు నాకు అందుబాటులో ఉంటే ఇమీడియట్గా దానికి టెంప్ట్ అవుతాను. అందుబాటులో లేవనుకోండి, అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ మనం తగ్గించాలి. అవైలబిలిటీ తగ్గించాలా, అఫోర్డబిలిటీ పెంచాలి. వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? స్టూడెంట్స్కి తెలిసి తెలియకుండా పేరెంట్సే. తెలిసి తెలియ కాదు, ఖర్చు పెట్టిన మన దగ్గర ఉంది కదా. ద డిస్పారిటీ అమంగ్ స్టూడెంట్స్ ఆల్సో. డబ్బు లేనివాడు ఉన్నాడు అక్కడ. అదే సార్, ఆ పీర్ ప్రెషర్లో వాళ్ళందరూ తీసుకొస్తున్నారు, నువ్వే ఇవ్వట్లేదు నాకు అని బ్యాడ్ పేరెంట్స్ అయిపోతున్నారు. వీళ్ళు కూడా ఏంటి, వాడిని ఏదో సాయం చేస్తున్నామని వాడిని కూడా ఈ మత్తులోకి తీస్తారు. ఇంకా వాడు దాన్ని సంపాదించడానికి అనేకమైన నేరాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అవును సార్. హరిచంద్ర గారు సివిల్ సర్వీసెస్ రాస్తానన్నప్పుడు మీరు ఏమైనా అడ్వైస్ చేయడం జరిగిందండి? మీకు చెప్పారా నేను ఇది అవుదాం అనుకుంటున్నాను అని చెప్పాను? మీకు ఏమైనా చెప్పారా అని గుర్తుందా మీకు? నాకంటే కూడా వాళ్ళ అమ్మ ప్రోత్సహించింది. ఓకే. నేను మాత్రం తను టీచింగ్ సైడే వెళ్ళమన్నాను. కాస్త కుదుటుగా ఉంటుంది, స్టెబిలిటీగా. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాం. అవును సార్.
మీ ప్రొఫెసర్ ఏదో ఉద్యోగం ఇస్తానంటున్నాడు, అక్కడ చేసి నువ్వు వెళ్ళొచ్చు కదా అని. ఓకే. కానీ చందనకు కొంత థాట్ ప్రాసెస్ విజన్ ఉంది ఎస్ సార్. నాకంటే కూడా. షీ కెన్ థింక్ మోర్ యాక్టివ్లీ ఇన్ ద సెన్స్. మీ జనరేషన్లో మీరు, మీ నెక్స్ట్ జనరేషన్లో తను. అది అనుకోను నేను. ఆమె ఏమందంటే, డాడీ నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉండి మీరు చెప్పినట్టు ఏదైనా యూఎన్ ఆర్గనైజేషన్స్లో సోషల్ వర్క్ చేయాలంటే ఇట్ విల్ టేక్ హెల్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ రీచింగ్ మీ టు ద మిడిల్ లెవెల్. బట్ ఇఫ్ ఐ జాయిన్ సివిల్ సర్వీస్ ఐ కెన్ గో స్ట్రైట్ అవే టు ది హైయర్ లెవెల్స్ కరెక్ట్. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ సమ్ టైమ్ అనేది అది నచ్చింది నాకు. కరెక్ట్. ఆమె అనాలిసిస్ ఇప్పుడు ఆమె స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి సోషల్ వర్క్ చేయాలంటే బై ద టైమ్ షీ రిటైర్ షీ మే మ్యాక్సిమమ్ రీచ్ సమ్ మిడిల్ లెవెల్ ఇన్ ఎనీ ఆఫ్ ది యూనిసెఫ్ కానీ అటువంటి ఆర్గనైజేషన్స్. బట్ ఇప్పుడు ఐఏఎస్లో చేరినందువలన స్ట్రైట్ అవే షీ కెన్ గో ఆఫ్టర్ సర్వింగ్ ఫర్ 10-15 years. ఎస్ సార్. షీ కెన్ గో టు దోస్ జాబ్స్. నాట్ దట్ షీ ఈస్ ఫర్బిడెన్ ఫ్రమ్ డూయింగ్ సోషల్ వర్క్. అవును సార్. కానీ చాలా మంచి వర్క్ చేస్తున్నారు సార్. నేను చాలా వర్క్స్ చూశాను. ప్లాస్టిక్ని రోడ్స్ కింద మార్చి వేయడం కానీ, లేదు అని అంటే వేస్ట్ నుంచి తనకు సమ్ ప్రొడక్టివిటీ అనేది చేయడం కానీ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ అడ్వైస్ తీసుకోవడం ఏమైనా జరుగుతూ ఉంటుందండి? లేదమ్మా, దీంట్లో ఏ విధమైనటువంటి నాకు ఆలోచన లేదు, అవగాహన కూడా లేదు. అంతేనండి. నేనేం సలహా ఇవ్వలేము. అంటే ప్యూర్లీ హర్ ఇనిషియేటివ్. అంటే అప్పటి జనరేషన్కి ఆ గ్యాప్ ఉందంటారా సివిల్ సర్వెంట్స్లో కూడా? ఐ షుడ్ నో మై పెరిఫరీ. నేను అడ్వైజ్ ఇచ్చిన తర్వాత వినలేదు అనుకోండి, డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. అసలు మీరు ఎలా వచ్చారా? రెండవది, ఆమెకు ఉన్న ఆలోచన నేను బ్రేక్ చేసిన వాడిని అవుతాను. లెట్ హర్ హ్యావ్ హర్ ఫ్రీ థింకింగ్. షీ ఈజ్ గ్రోన్ అప్ చైల్డ్. షీ హ్యాస్ హర్ ఓన్ కెరియర్. వై షుడ్ ఐ పోక్ మై నోస్? దే డోంట్ రిక్వైర్. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎట్లా ఉన్నారంటే ఆస్పిరేషనల్ గ్రూప్ అంటాం వీళ్ళని. ఈ 35 years లోపు ఉన్న వాళ్ళని, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. నేను పూర్వకాలంలో ఒక ఉద్యోగం లేకపోతే మళ్ళీ నేను బతకలేనేమో, జీవితాంతం కష్టపడాల్సి వస్తుందనే వాడిని. ఇప్పుడు వాళ్ళు జాబ్స్ని ఎట్లా మారుస్తున్నారంటే చొక్కాలు మార్చినట్టు మార్చేస్తున్నారు. ఈరోజు ఈ జాబ్, ఇంకో రోజు ఇంకో జాబ్. దే హ్యావ్ ట్రెమెండస్ కాన్ఫిడెన్స్, నాలెడ్జ్, అండ్ దే ఆర్ ఏబుల్ టు మార్కెట్ దెమ్సెల్వ్స్. మీరు సివిల్ సర్వెంట్ అవ్వాలని అనుకున్నప్పుడు, అయిన తర్వాత మీరు ఇలా అనుకున్నాను, ఇలా లేదే, ఇలా ఉందే, లేదంటే ఇలా అనుకోలే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్న సందర్భం ఉందా అండి? లేదమ్మా, ఐ హ్యావ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్. అవునా? నేను అనుకున్నవన్నీ కూడా అందరినీ ఒప్పించి, అందరూ నాతో పాటు తీసుకెళ్ళి ఒక టీం వర్క్ లాగా పనిచేశాను. నా ఒక్కడనే ఐ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్. వీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వీ. అటు ఎన్జిఓస్ని కానివ్వండి, ఇటు ప్రెస్ మీడియా కానివ్వండి, ఇటు పొలిటీషియన్స్ని కానివ్వండి, అందరం తీసుకెళ్ళాలి. యూ కాంట్ వర్క్ ఇన్ ఐసోలేషన్. ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ 2 yearsలో అప్పుడు అలా జరిగింది, ఇప్పుడైతే నేను ఇలా చేసేవాడిని కాదు, అలా అనుకున్నారా? పోనీ ఏదైనా ఒక సందర్భం గుర్తొచ్చినప్పుడు? మీరు నన్ను ఎంత గుచ్చి అడిగినా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు అసంతృప్తి అనేది లేదు. రైట్. నేను కన్స్ట్రక్టివ్గా చేయగలిగాను. చేయాలనే ఉద్దేశంతో సర్వీస్లోకి వచ్చాను. చేతనైనంత వరకు చేశాను. ఎస్ సార్. మీరు దాని వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకెక్కువ కావాలంటే మన అదృష్టం అంతవరకే రెస్ట్రిక్ట్ అయింది. ఐ కాంట్ బీ ఫర్ ఎవర్ ఏ సివిల్ సర్వెంట్. ఐ నీడ్ టు రిటైర్ సో దట్ అదర్స్ విల్ గెట్ ఇన్ ఆపర్చునిటీ. మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పుడున్న ప్రజెంట్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఆ సెక్టార్లో ట్రెమెండస్గా వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు సార్? సెల్ఫిష్నెస్ అమ్మా. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ లీప్స్ అండ్ బౌండ్స్. ఏ సర్వీస్ తీసుకున్నా కూడా ముందు సెల్ఫ్, తర్వాతే సమాజం. పద్మనాభయ్య ఇదే అన్నారు సార్. మా అప్పుడు పద్మనాభయ్య గారు మీకు ఐడియా తెలుసమ్మా. ఇలా పడిపోతుంది అంజలి డే బై డే. అవును. ఇప్పుడు ఏది సర్వీస్లో జాయిన్ అయిన మరుసటి రోజే నాకు హౌస్ ప్లాట్ ఎక్కడ దొరుకుతుంది, నేను ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలా, కారు ఎప్పుడు కొనాలా, ఏ సెక్టర్లో అయినా కదా. మీరు అడిగింది అన్ని సెక్టర్స్లో ఇదే ఇదే ఉందమ్మా. మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు ఇల్లుని గురించి ఆలోచించలేదు. ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడు ఎప్పుడో రోజు కట్టుకుంటాం. ఇల్లు ఉండాలి నాకు. నాట్ దట్ ఐఎమ్ ఏ సన్యాసి. ఐ నీడ్ మినిమం కంఫర్ట్స్. ఇప్పుడు
సివిల్ సర్వెంట్స్ అవ్వబోయే వాళ్ళకి, లేదా ఇప్పుడు మెయిన్స్ ఆల్రెడీ రాసిన వాళ్ళు, లేదా ఎంట్రీ అయిపోయిన వాళ్ళు, జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు, ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు, ఎలా చూసుకున్నా కూడా అల్టిమేట్గా కాబోయే సివిల్ సర్వెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? No, their generation is totally different from our generation. వాళ్ళు దే ఆర్ మోర్ స్మార్టర్ దెన్ అస్. వాళ్ళకి ఇవ్వదలుచుకున్న అడ్వైజ్ ఏంటంటే, మీ ఇంటెలిజెన్స్ను, మీ ఐక్యూను సమాజ సేవ కోసం ఉపయోగించాలి. సమాజంలో మనము వీలైనంత మందిని హెల్ప్ చేయడానికి, వీలైనంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వీలైనంత మందిని మనం అప్రూవ్ చేయడానికి ఫ్రమ్ ది సిచ్యువేషన్ వేర్ దే ఆర్. ఆ దృక్పథం అలవరుచుకోవాలి. యాటిట్యూడ్నల్ చేంజ్ తప్ప వాళ్ళు దే డోంట్ రిక్వైర్ ఎనీమోర్. దే ఆర్ మోర్ నాలెడ్జబుల్, దే ఆర్ మోర్ ఐడెంటికల్, దే ఆర్ మోర్ ఇన్ఫరబుల్. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఛానలైజ్ దర్ ఎనర్జీస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ. అది ఇంకల్కేట్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అటువంటి వాళ్ళని మెచ్చుకోవాలి మీరు, అటువంటి వాళ్ళని హైలైట్ చేయాలి, మిగతా వాళ్ళు మోటివేట్ అవుతారు. నేనేదో ఒకరోజు నా పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించానంటే పెద్ద హెడ్డింగ్ పెట్టి చేర్పించడం, నా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నానంటే పెద్ద నేషన్ వైడ్ రికగ్నిషన్ రావటం కావాల్సి. అందరూ కావాలి. ఎవరైతే రియల్గా పంపిస్తున్నారో వాళ్ళు మీరు ఎక్స్పోజ్ చేయట్లేదు. అవును సార్. చెప్పుకునే వాళ్ళనే ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, విఏఓ విజిటెడ్ సో అండ్ సో విలేజ్ అంటాడు. ఇప్పుడు విలేజ్ ఆఫీసర్ ఉండాల్సిందే విలేజ్లో, మళ్ళీ గ్రామం సందర్శించాడు అంటే అర్థం ఏంటి మీరు రాసేది? వాళ్ళు చేయాల్సిన పనే అది. వాడు చేస్తున్న పనికి. అలాగే సార్, ఇప్పుడు ఏది తీసుకున్నా ఈరోజు ఎలాంటి చెడు సిచ్యువేషన్స్ మనం తీసుకున్నా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అలా ఉందండి అనే ఒక మాట అనేస్తాం. ఎవరైనా సరే, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్నైనా పెద్దయినా, మీలా ఎడ్యుకేటెడ్స్ అయినా కూడా. కానీ సిస్టమ్ని మార్చడానికి ఒక గవర్నమెంట్ కానీ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవడం లేదు అనేది నేను ఈ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నాను సార్. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో స్కూల్స్, అపార్ట్మెంట్లో కాలేజెస్ పెట్టడం, ఇవి గవర్నమెంట్ నిజంగా అసలు దీన్ని రూల్డ్ అవుట్ చేయడానికి అవకాశం లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? డెఫినెట్లీ గవర్నమెంట్ కెన్ ప్లే ఏ కన్స్ట్రక్టివ్ రోల్ బై ఇంపోజింగ్ కండిషన్స్ దట్ దీస్ ఆర్ ద మినిమం కండిషన్స్ రిక్వైర్డ్. వీఆర్ అట్ ఫాల్ట్. ఎస్ సార్. రెండవది ఏంటంటే, ఇప్పుడు స్కూళ్ళు అధోగతి పాలు కావడానికి కారణం, ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఒక 30-40 ఏళ్ళ కిందట బీదవాడి పిల్లలు, డబ్బు లేనటువంటి పిల్లలు, కూలీ పోయేటటువంటి పిల్లలు అందరూ కలిసి ఒక స్కూల్లో చదువుకునేవాళ్ళు. గవర్నమెంట్ స్కూల్. అక్కడ స్కూల్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ది కమ్యూనిటీ. కాబట్టి కమ్యూనిటీ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ ది స్కూల్. ఆ స్కూల్లో టీచర్కి బల్ల లేదన్నా, కుర్చీ లేదన్నా, ఒక బ్లాక్ బోర్డ్ లేదన్నా, వాళ్ళకి ఏదైనా అకామిడేషన్ కావాలన్నా మొత్తం ఆ విలేజ్ అంతా కూడా కోఆపరేట్ చేసేది. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఈ కాన్వెంట్స్ పెట్టి కొంత అర్బనైజేషన్ వచ్చేసిందో, డబ్బు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్ నుంచి తీసేసి బెటర్ స్కూల్స్కి పంపిస్తున్నారు. తప్పులేదు, కానీ ఈ స్కూల్స్ నెగ్లెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు అందరం కలిపి సోషల్ స్టేటాలో ఎకనామిక్ డిఫరెన్సెస్ లేకుండా చదువుకున్నటువంటి రోజులు అవి. ఒకరి కమ్యూనిటీని గురించి ఒకరికి తెలియదు, ఒకరి ఎకనామిక్ స్టేటస్ గురించి మేము ఎప్పుడు జడ్జ్ చేయలేదు. వీడు బీదవాడు, వీడు డబ్బు ఉన్నవాడు అనేది ఎప్పుడు మేము అనుకోలేదు. విలేజ్ పెద్దలందరూ కూడా కలెక్టివ్గా పనిచేశారు, అందరి మంచి కోసం. ఇప్పుడు ఆ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ద బెయిన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. తర్వాత గవర్నమెంట్ కూడా లీప్స్ అండ్ బౌండ్స్ ఈ స్కూల్స్ ఓపెన్ చేసి బట్ నడపలేకపోతున్నాం, టీచర్లను పెట్టలేకపోతున్నాం. కమ్యూనిటీని మనం ఎంకరేజ్ చేసింటే వాళ్ళే అప్పుడు కొంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది. గవర్నమెంట్ బడ్జెట్లో ఏదైనా గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు చూసుకునేవాళ్ళు. మా ఊళ్ళో చదువుకునేటప్పుడు ఒక సోషల్ టీచర్ లేడంటే మా ఊరి ప్రెసిడెంట్ పోయి జిల్లా పరిషత్లో ఫైట్ చేసి టీచర్ని పోస్ట్ చేయించేవాళ్ళు. ఒకవేళ టీచర్ని పోస్ట్ చేయించడం లేట్ అయిందంటే ప్రైవేట్ టీచర్ని పెట్టేవాళ్ళు, కమ్యూనిటీ ఇచ్చి డబ్బు. అవునండి. అది ఇప్పుడు లేదు. సో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ లేనంత వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదు. మీరు ఎన్ని రిఫార్మ్స్ తెచ్చినా కూడా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఆ పాలసీ, ఈ పాలసీ అన్నా కూడా యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ది కమ్యూనిటీ. ఈ సందర్భంగా పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ మీరు? పిల్లల ఎడ్యుకేషన్ కానీ, పిల్లలకి సంబంధించిన మోరల్స్ కానీ, ఈరోజు 25 ఏళ్ళలో పిల్లలు ఎలా చేస్తున్నారు అంటే పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకున్నారు? పేరెంట్స్ ఆర్ ఇన్ ది రేస్ ఆఫ్ ర్యాట్ రేస్ ఆఫ్ పబ్లిసిటీ అండ్ సోషల్ ప్రెస్టేజ్. మా పిల్లల్ని పలానా స్కూల్లో వేస్తే మేము చాలా పెద్దవాళ్ళము అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ మంచి ఎడ్యుకేషన్తో వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఎడ్యుకేషన్ ఏముందనేది చూడరు వాళ్ళు. ఈ పబ్లిసిటీ హైప్ తగ్గించాలి. ఈ ర్యాంక్ హోల్డర్స్ ఫోటోలు పెట్టడం, వ్యాపారాన్ని, విద్యను వ్యాపారంగా మార్చడం ఏంటి? ఎవరో ఒకరు ఫస్ట్ వస్తారు,
దాన్ని మీరు క్రెడిట్ కింద తీసుకుంటే ఎలా అవుతుంది? అవును సార్. యాక్చువల్లీ ఆ పిల్లోడో చదువుకున్న ఇన్స్టిట్యూట్ వేరే, ఆ ఫోటో తీసుకొచ్చి అందరూ మా దగ్గర చదువుకున్నట్టు దానికి ఒక పెద్ద యాడ్. రెండోది ఏంటంటే పేరెంట్స్కు నేను ఇవ్వదలుచుకున్న అడ్వైజు, వాళ్ళ పిల్లలు ఏది చదువుకుంటే దాన్ని ఎంకరేజ్ చేయాలి. డోంట్ సే దట్ యూ షుడ్ బికమ్ ఏ డాక్టర్, యూ షుడ్ బికమ్ ఏ ఇంజనీర్ అనేది రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఇప్పుడు నా పిల్లల విషయంలోనే వాళ్ళని ఎప్పుడు కూడా నేను ఈ కోర్స్ చేయండి అని అడగలేదు. అండ్ చందన వాంటెడ్ టు టేక్ హ్యుమానిటీస్, షీ చూజ్ అవర్ ఓన్ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ అది తీసుకుంది. ఆ రోజులో అందరూ నవ్వారు నన్ను. మేమంతా ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిస్తుంటే నీవేంటి BA, MA చదివిస్తున్నావు అని చెప్పి. సార్ పిల్లలకి మనం ఎప్పుడు కూడా రెస్ట్రిక్ట్ చేయకూడదు. వాడు ఆర్ట్ అనుకుంటే ఆర్ట్, లిటరేచర్ అనుకుంటే లిటరేచరు, ఇప్పుడు మీలాగా జర్నలిజం అనుకుంటే జర్నలిజం. వాడి టేస్ట్కి తగ్గట్టు పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. దిస్ ఇస్ ద ఓన్లీ అడ్వైజ్ ఐ కెన్ గివ్ టు ద పేరెంట్స్. అండ్ ప్రాక్టికాలిటీ. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2019 చివరిలో ఉన్నాం. సో ఈ ఇయర్ రెజల్యూషన్స్ ఏమనుకున్నారు? లేదా అంటే ఇప్పటివరకు ఈ ఇయర్లో నేను చేయలేకపోయాను, నెక్స్ట్ ఇయర్ నిన్న నేను ఇది కంప్లీట్ చేయాలి అనుకున్నాను ఉన్నాయి సార్ 2020లో? మీరు అడిగిన దాంట్లో అర్థవంతంగా ఉంది, కానీ నాకు ఎప్పుడు కూడా ఈ బర్త్డేలు, ఇయర్స్, సెలబ్రేషన్స్ అనేది ఎప్పుడు లేదు. ప్రతిరోజు మనకు ఒక కొత్త సంవత్సరమే. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఫార్ ఐ హావ్ నాట్ పెర్ఫార్మ్డ్ మై చిల్డ్రన్స్ బర్త్డే. ఓకే. ఎప్పుడు కూడా. ఓకే, దట్స్ ఫెంటాస్టిక్ సార్. ఎందుకంటే పుట్టినరోజులకి ఎంతెంతో ఖర్చులు పెట్టేసి, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేసి, ఒక ప్లేస్లో బర్త్డేస్ చేసేసి, పిల్లలందరినీ పిలిచేసి నా స్టేటస్ ఇదేం చూపించుకునే రోజుల్లో మీరు బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా బర్త్డే నాకు తెలీదు, ఊరికి రికార్డెడ్లో ఉన్నది తెలుసు, కానీ ఓకే, నేను ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేయను, ఎవరు బర్త్డే గ్రీటింగ్స్ కూడా చెప్పను నేను. ఓకే, సారీ, డోంట్ థింక్ దట్ అయ్యో I am uncultured or something. No, it's not like that, sir. Only resolution I am hoping for 2020 is, sir, the unprivileged, the underdog of the society should get the attention of the administration, society and people. వాళ్ళు కూడా మనతో పాటు ప్రయాణిస్తే తప్ప మన సమాజంలో మనందరం కూడా ఆ డెవలప్మెంట్ సాధించలేమనేది రావాలి. నేను ఒక్కడనే బాగుపడితేనే కాదు సార్. అలాగే మీరు సముద్రం పక్కన వీడు జాలర్లు కానీ చేపలు పట్టే వాళ్ళ జీవితాలని చాలా దగ్గర నుంచి చూశారు. యాక్చువల్గా ఎలా ఉంటుంది సార్? ఎందుకు సినిమాల్లో చూపించడమే తప్ప ప్రాక్టికల్గా మీరు చూసుంటారు. జనరల్గా ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళకి ఏదైనా చేద్దామని అనుకునే వాళ్ళు ఎవరు లేరు. సో మీరు చూశారు కాబట్టి మీకేమనిపించింది? నాకు ఒకటే అనిపించింది, ఇప్పుడు అడవిలో కొండ ప్రాంతాల్లో జీవించేటటువంటి ఆదివాసీలు, ఈ ఫిషర్మెన్కి పెద్ద తేడా లేదనిపించింది. వీళ్ళు కూడా సముద్రం ఒడ్డున ఉన్న మన మెయిన్ సమాజం చుట్టుపక్కల ఉన్నా కూడా ఐసోలేషన్లో ఉన్నారు. దే ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది మెయిన్ సొసైటీ, నెంబర్ 1. నెంబర్ 2, దర్ లైవ్లీహుడ్ ఈజ్, వాడు అక్కడ పూర్వకాలంలో వేటాడితేనే గిరిజనుడు వాడి బతుకుతారు సార్. అంటే ఆ రోజుల్లో ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్లో అక్కడ యానిమల్ చచ్చిపోతే వాడు బతుకుతాడు, ఇక్కడ చేప చనిపోతే వీడు బతుకుతాడు. కనెక్టివిటీ బాగా పెట్టారు. వీళ్ళ జీవన విధానం చూస్తే వీళ్ళ కుటుంబాల్లో ఒక కేసు కూడా పోలీస్ స్టేషన్కి పోదు. ఆ ఊరి పరిధి దాటి వాళ్ళ డిస్ప్యూట్స్ బయటికి పోవు. మీరు చూడండి స్టాటిస్టిక్స్, దే నెవర్ అలౌ ఎనీ కేస్ టు గో టు పొల్యూషన్. సిమిలర్లీ ట్రైబల్స్ ఆల్సో, ఓకే, దే ట్రై టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ లోకల్లీ, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ డిస్ప్యూట్, ప్రాపర్టీ డిస్ప్యూట్, పర్సనల్ డిస్ప్యూట్, ఆర్ ఎనీ ఇండిసిప్లిన్ ఫెలో మిస్బిహేవింగ్ ఇన్ ద విలేజ్. అందరూ కూర్చుని దే డిసైడ్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ టు ద పోలీస్ స్టేషన్, it's an insult for them. Right. But at the same time, there is a social evil attached to it. Whatever fine they collect, they drink and waste. Community dinners, community drinking. ఆ డబ్బును కన్స్ట్రక్టివ్గా వాడుకోవటం ఇంకా తెలియట్లేదు వాళ్ళకి. ఎవరైతే ఎర్ర హ్యాండ్ ఉన్నాడో, తప్పు చేసిన వాడు ఉన్నాడో, వాడిని శిక్షించినప్పుడు వాడితో వసూలు చేసే జరిమానా ఏదైతే ఉందో అది కమ్యూనిటీ బాగు కోసం వాడటం లేదు. వాళ్ళకి తెలియదు, ఇంకా అసలు మత్తులో ఉన్నారు. ఆ మొత్తం 30,000, 10,000 ఫిషర్మెన్ దాని ఖర్చు, వాళ్ళ జాతరలు చూస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మీరేమన్నా వాళ్ళకి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందా సార్? మీరు లైవ్లీహుడ్ ఇలా ఉంది, లైఫ్ ఇలా ఉంది, సో ఇలా కాదు, ఇలా చేసుకుంటే బెటర్మెంట్ ఉంటుంది లైఫ్. నేను డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళకి సమరసత సేవా ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది PVRK ప్రసాద్ గారు ఉన్నప్పుడు
ఇది ఈ ఆర్గనైజేషన్ పెట్టి కొంత హిందూ ధర్మ ప్రచారాన్ని చేయటానికి ఈ ప్లాట్ఫామ్ను వాడుకున్నారు గ్రామాల్లో, ఓకే ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ లొకాలిటీస్లో. ఓకే. ఎందుకంటే వీళ్ళకి కొంత ధార్మిక ఆలోచనలు రావటానికి, ఇది పాపము ఇది పుణ్యం అని చెప్పేసి కొద్దిగా వాళ్ళకి వివరంగా తెలియజేయటానికి, దానికి నేను స్టేట్ ప్రెసిడెంట్ని ఇప్పుడు ఓహో ఆంధ్ర రాష్ట్ర ఓకే ఓకే సామాజిక సమరసత సేవా ఫౌండేషన్. రైట్. అంటే దాని కింద ఏమేమి దాని కింద ఏంటంటే బేసిక్గా ధార్మిక ప్రచారం, ధర్మ ప్రచారం ప్రతి విలేజ్లో, ఇప్పుడు ఫిషర్మెన్ విలేజెస్లో కానివ్వండి, ట్రైబల్ విలేజెస్లో కానివ్వండి, ధార్మిక కమిటీలు పెడతా పెట్టేసి వాళ్ళ హిందూ ఫెస్టివల్స్ కానీ, లేకపోతే ఇది బేసిక్గా హిందూ ధర్మ ప్రచారం గురించి. ఓకే ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ టెంపుల్స్ లేనటువంటి గ్రామాల్లో, ఈ ఎస్సీ ఎస్టీ లొకాలిటీస్లో వీళ్ళకి టెంపుల్స్లో ఎక్కడైతే ప్రవేశం లేదో వాళ్ళ దీంట్లోనే ఒక టెంపుల్ కట్టేటటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఓకే. అది టీటీడీ నుంచి, తర్వాత గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కొంత సహాయం అందుతుంది మాకు. వాళ్ళకి ఇనీషియల్గా ఒక 5 lakhs సపోర్ట్ చేస్తాం. మిగతాది అక్కడ కమ్యూనిటీ వాళ్ళే వేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి విధంగా గుడి కట్టుకోవటం, వాళ్ళకి మెచ్చిన విధంగా అక్కడ ప్రతిష్టాపన చేసుకోవటం. విలేజ్ గాడెసెస్ ఎక్కువ, వాళ్ళ లోకల్ అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారు టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి, గ్రామ దేవతలు. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా సోషల్ రెగ్యులేషన్ అనేది ఒకటి వస్తుంది. వాడు పొద్దున్న లేచి స్నానం చేయటం, ఉతికిన గుడ్డలు వేసుకోవటం, గుడికి వచ్చి పూజ చేయటం. ఇప్పుడు దూరంగా ఉన్న గుడికి పోయిన పూజ చేయాలంటే కొంత లేజినెస్ వస్తుంది. వాళ్ళు ఉండేది కొంత దూర ప్రాంతంలో. ముందు నేనేమనుకునేవాడిని, వీళ్ళ నివాస స్థలాల్లో మనం గుళ్ళు కడితే వీళ్ళ మెయిన్ టెంపుల్స్ నుంచి డివైడ్ చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి. కానీ ఇది రివర్స్లో పోతుంది. ఇప్పుడు ఆ మెయిన్ టెంపుల్ వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. మనం ఒకటి తెలిస్తే భగవంతుడి కృప, అది భగవంతుడి కృప. అదే సార్. తర్వాత ఇక్కడ ఏమన్నా శ్రీనివాస కళ్యాణమో అటువంటి చేయిస్తే ఆ చుట్టుపక్కల 10-15 గ్రామాలు కలిసి ఒక 10,000 మందికి 5,000 మందికి భోజనాలు పెడుతున్నారు. ఓ సామాజిక సమరసత అనేది ఒకటి వస్తుంది అక్కడ. దీనివల్ల సోషల్ రెగ్యులేషన్ వస్తే డ్రింకింగ్ హ్యాబిట్ తగ్గుతుంది. నువ్వు డైరెక్ట్ తాగొద్దు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు మనము అది వాళ్ళదే చేస్తారు. అట్లా కాకుండా ఈ పని వల్ల ఈ నష్టం అనే వాళ్ళకి ఇండైరెక్ట్ మనం చెప్పగలిగితే, అది చెప్పకుండే చెప్పినట్టు, నువ్వు తాగి గుడికి రాకూడదు అంటే ఆటోమేటిక్గా ఏది చెయ్యొద్దు. 1.5 yearలో 500 టెంపుల్స్ కట్టాం అంజలి గారు. 500 టెంపుల్స్ ఓకే ఈ గ్రామాల్లో. మీరు రావాలి ఒకరోజు ఆ గ్రామానికి. అక్కడ ఏంటంటే బ్యూటీ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్, ఆ విలేజ్లోనే కమ్యూనిటీ స్పాన్సర్ చేసినటువంటి కుర్రాడిని మేము సెలెక్ట్ చేసుకొని అతను తిరుమల తిరుపతి దేవస్థానం పంపించి అక్కడ వాళ్ళకి అర్చక ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం 3 నెలలు. వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి? వాళ్ళే వచ్చి ఇక్కడ పూజారులుగా ఉంటున్నారు. అవునా? అండ్ మెయిన్ గుడి పూజారికి వీడికి లింక్ ఏర్పడింది. ఇద్దరు వృత్తి ఏంటి? పౌరోహితం. అవును. అక్కడ కమ్యూనిటీ రాలే. దట్స్ గ్రేట్ సార్. దట్స్ రియల్లీ గ్రేట్. కడప జిల్లాలో ఈ మధ్యన ఒక మెయిన్ టెంపుల్ పూజారి, మనము పంతుళ్ళు అంటాం, ఆయన వీడి దగ్గరికి వచ్చి, ఒరే నీకు రెక్కాడితే కానీ డొక్కాడదు, నీ పొద్దున్నే పూజ చేసేసుకొని నీ పనికి వెళ్ళిపో, మిగతా కార్యక్రమం అంతా నేను నడిపిస్తాను. అది ఎంత ఉదాత్తమైనటువంటి విషయం. సపోర్ట్ మన అనే ఒక ధర్మం. అగైన్ యూనిటీ మ్యాటర్స్. ఈ ధార్మిక ఆలోచనలు దైవికంగా మనం ఆలోచించడం మొదలు పెడితే రెగ్యులేషన్ వస్తుంది ఆటోమేటిక్. 20 రోజులు నక్సల్స్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి బంధించినప్పుడు 20 రోజులు ఎలా గడిచింది సార్ మీకు? ఏం చేసేవారు మీరు యాక్చువల్లీ ఆ 20 రోజులు? ఎలా చెప్పాలంటే చాలా పెద్ద విషయం. బట్ ఒకటి మాత్రం చెప్పగలను సార్, వాళ్ళు నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు సార్, మనకంటే కూడా మానవత్వం ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ చలిలో జనవరిలో సంక్రాంతి దాటిన తర్వాత బందీలుగా ఉన్న మమ్మల్ని వాళ్ళు ఎక్కువ కేర్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఉలన్ క్లాత్స్ మాకు ఇచ్చి వాళ్ళు చలిలో నిలబడ్డారు. వాళ్ళకి మానవత్వం ఉంది. అంటే వీళ్ళు ఈ పరిస్థితులకు అలవాటు కాలేదు. నేను ఆ యాంగిల్ గురించే చెప్తున్నాను, మిగతా యాక్టివిటీస్ గురించి చెప్పట్లేదు. వాళ్ళలోనే మంచి చెప్తున్నాను. మమ్మల్ని కాపలా రాత్రిపూట ఏదైనా వేరే జంతువులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాయేమని మా చుట్టూ వలయం. అక్కడ జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. బట్ దే హ్యావ్ డెడికేటెడ్ దర్ లైఫ్.
ఫుడ్ది అంతా మీకు పర్వాలేదు సార్ కనీసం ఒక ఫుడ్ ఏం పూటన లేదు కడుపు అక్కడ నిండా మనం ఊరికి అనుకుంటాం కానీ విలేజర్స్ ఏదైనా ఇస్తే తింటారు, ఇవ్వకపోతే పస్తే. ఆ ఇచ్చే విలేజర్స్ ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ కావడిలో మై గాడ్. కోర్స్ రైసు, టమాటో చారు, దాన్నే వాళ్ళు పంచామృతంగా తాగాల్సి వస్తుంది. ఆకలి, క్షుద్బాధ. నీళ్ళు ఎక్కడ చలిమిల్లో ఉన్న నీళ్ళే, మనకి ఎక్కడ వాటర్ దొరకదు. ఓకే. జిందనాల మన పరుపులు ఉండవు, అవును. బండల మీద పడుకోవాలి. 20 రోజులు మీ మెంటల్ కండిషన్ ఎలా ఉంది సార్ అప్పుడు? బయటకు వచ్చిన ముందు తర్వాత ఏమనుకున్నారు? కొంత ఆందోళనగా అనిపించింది, తర్వాత అది ఒక సిస్టమ్ లాగా యాక్సెప్ట్ చేయబడింది. మా ప్యాంట్లు చినిగిపోయి, మా బట్టలు నలిగిపోయి, వాళ్ళ బట్టలు వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కనీసం కనికరంగా వాళ్ళు బట్టలు ఇవ్వగలిగారు. అవును కదా, లేకపోతే అందులో ఒక 18 ఏళ్ల కుర్రాడు, ఇప్పుడు ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోయిన కుర్రాడు వయసే, వాడు అన్నాడు, సార్ మీరు మా చెల్లికి పలానా రోజు ప్రైజ్ ఇచ్చారు, అది పేపర్లో వచ్చిందని ఆ పేపర్ కట్టింగ్ చూపిస్తున్నాడు నాకు. అంటే నాకు కొద్ది ధైర్యం వచ్చి వీడు నన్ను హీరో వర్షిప్ చేస్తున్నాడని, ఒరే నీవు కూడా బయటికి రా, నీకు ఉద్యోగం ఇస్తాను నేను, ఇది ఎందుకు, నీ మూమెంట్ నీకు తెగిపోయిన చెప్పులు వేసుకున్నాడు. మనం హవాయి చెప్పులు తెగిపోతే పిన్ను కొట్టి మనం జాయింట్ చేసుకుంటాం, అవును సార్. అది వేసుకున్నాడు. కానీ వాడి చేతిలో AK-47 ఉంది. నాకు బాడీ గార్డుకి పెట్టారు అతను, నా ఎంబడే ఉండాలి అతను, నేను ఎక్కడ పోయినా కూడా. ఎక్కడంటే దూరంగా పోవటం కాదు, ఆ చుట్టుపక్కల తిరిగేటప్పుడు. వెంటనే వాడు వైల్డ్ అయిపోయి, ఇంకొకసారి ఆ మాట అన్నారంటే మీ మీద ఉన్న గౌరవం పోతుంది నాకు. అయ్యి బాబోయ్. నేను నా జీవితాన్ని సాక్రిఫైస్ చేశాను ఈ మూమెంట్కి. డోంట్ టెంప్ట్ మీ, దే ఆర్ డిసైడెడ్. ప్రలోభాలకు లొంగరు. నేను చెప్పేది రియల్ అవును సార్. క్రీమ్. అవును. సరే, ప్రతి మూమెంట్లో పెరిఫెరల్లో అవును. చాలామంది డూప్లికేట్ పీపుల్ ఉంటారు, అది ఉంటారు, ఇది ఉంటారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎస్ సార్. దిస్ ఆర్ ఆల్ ఇన్ గొరిల్లా వార్ఫేర్లో ఉన్నవాళ్ళు. దే ఆర్ డెడికేటెడ్. దే నెవర్ థింక్ దట్ దే ఆర్ అలైవ్. దే ఆర్ డెడ్ లాంగ్ బ్యాక్. నేను ఉద్యోగం ఇస్తాను, నువ్వు బయటికి రా అంటే నా మీద తిరగబడ్డాడు. ఇంకా నేను నోరెత్తితే ఒట్టు పొరపాటును కూడా. కానీ మీకు బయటకు వచ్చాక మీకు అనిపించలే వీళ్ళకి కూడా నా సర్వీస్ అవసరం ఉంది అని? మీరు ఎందుకంటే ఆ ట్రైబల్స్ కష్టాలు చూసి అటువైపే వెళ్ళిపోయి వాళ్ళతోనే అసలు మేము వెరీ రైట్, వెరీ రైట్. చేయలేకపోయాను నేను. దట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆన్ మై పార్ట్. బికాస్ నేను వాళ్ళ చెరలో ఉన్నప్పుడు విజిట్ చేసినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలియదు. కీకారణ్యం, వాళ్ళు సూర్యుని కూడా చూడలేరు, ఆ చెట్లు అంత దట్టంగా ఉంటాయి దండకారణ్యంలో. ఇప్పటికీ అలాగే ఉన్నాయంటారు సార్? నేను చెప్పేది ఇప్పుడు 25 ఏళ్ల కిందట. ఇప్పుడు కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, రోడ్స్ వచ్చాయి, కొంత విజిబిలిటీ వచ్చేసింది, కొంత అడ్మినిస్ట్రేషన్ కూడా రీచ్ అవుతుంది. బట్ నేను పోయే రోజులకి ఎవరు ఆ కుగ్రామాలకు పోలే. అంత దట్టమైనటువంటి అరణ్యము, అసలు ఇన్యాక్సెసిబుల్. వారానికి ఒకసారి బయటకు వస్తారు, వాళ్ళు సేకరించినటువంటి అటవీ వస్తువులను అమ్ముకోవడానికి సంతకు వస్తారు. ఆ సంతలో వాళ్ళకి కావాల్సినటువంటి బార్టర్ సిస్టంలో కొనుక్కుంటారు. ఓకే. అదే ఇంకా వాళ్ళ ప్రపంచం. వారానికి ఒకసారి వాళ్ళ దర్శనం, మన దేవుడి దర్శనం అయినట్టు. ఓహో. ఎంటైర్ ఫ్యామిలీ వచ్చేస్తుంది. ఓకే. వాడు ఆ రోజు తలకు నూనె వేసుకుంటాడు, అది కారిపోతుంటుంది ఇట్లా ఆనందంగా. అంటే వాడి మొహం మీద నూనె కారుతుందంటే ఆ రోజు వాడికి ఫెస్టివల్ డే అనమాట. ఓహో. ఆ కావిడిలో వాడు పట్టుకొని తీసుకొని వస్తాడు. ఇంకా సంతలో జరిగే మోసాలు చెప్పలేను నేను. వాడు అన్ని లైఫ్ బాయ్ డూప్లికేటు, ఆ డూప్లికేటు, వీళ్ళకి అమ్మాయిలు పౌడర్ వేసుకునేది డూప్లికేటు, చీప్ వస్తువులు అమ్ముతారు వాళ్ళు. ఎన్ని డూప్లికేట్స్ వచ్చేసాయండి నిజంగా. మెడిసిన్స్ డూప్లికేట్ అయిపోయాక పెద్ద విషయం ఇవన్నీ. ఈ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తినేస్తున్నాయి. వాళ్ళు తీసుకొచ్చేటటువంటి ఫలవంతమైనటువంటి మంచి పదార్థాలు మనం తీసుకుంటున్నాము, వాళ్ళకి డూప్లికేట్ ఇస్తున్నాము, వాళ్ళ ఆరోగ్యం జడగొడుతున్నాం. అవును సార్. పెప్పర్మెంట్లు, ఈ కోకోకోలాలు, పెప్సీలు, అదేంటంటే కొంత మత్తు ఉంటుంది వాటిలో. పిల్లలు కొద్దిగా వాళ్ళు పని చేసుకునేటప్పుడు అల్లరి చేస్తే, చిన్నప్పుడు కదా ఏదేదో మత్తు పెట్టి వాళ్ళకి అట్లా నిద్రపోనిచ్చేవాళ్ళు అన్నట్టు నల్లమందు టైప్లో. ఇప్పుడు ఈ ఫిషర్మెన్ కాలనీస్లో, ట్రైబల్ కాలనీస్లో ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువైపోయాయి. మీకు మంచి వాటర్ దొరకదు కానీ, మంచి నీళ్ళు దొరకవు కానీ, ఏ గూడెంలో చూసినా కూడా మీకు కూల్ డ్రింక్లు దొరుకుతాయి. రూయిన్ చేస్తున్నాం వాళ్ళ సంస్కృతిని.
సార్ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కొంతమంది మిమ్మల్ని అడగమన్న ప్రశ్న ఏంటి అని అంటే సివిల్ సర్వెంట్స్ అవ్వబోయే వాళ్ళకి ఒక్కసారి వచ్చి మీలాంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కొంచెం స్పీచెస్ లాంటివి ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తే బాగుంటుంది కదా అని. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు డూ దట్? అంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ నాకు తెలియని విషయాలు నేను మాట్లాడలేను. ఓకే, తప్పకుండా వస్తాను. వాళ్ళని ఎంకరేజ్ చేయడం నా బాధ్యత. అదే సార్. నా ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళతో పంచుకోవటం అంతకంటే మహానందం ఇంకోటి ఉండదు. సార్ కానీ హౌ ఫార్ దే విల్ గెట్ మోటివేటెడ్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ రిసెప్షన్. అవును. I don't say that I'm reasonably articulate in putting forth my ideas. They will definitely get impressed. But I can't assure how long they will carry. ఇప్పుడు ఏంటంటే మనం ప్రవచనం చెప్పినప్పుడు తల విపరీతంగా ఊపుతాం, అంత అర్థమైనట్టు. అక్కడి నుంచి లేచి వచ్చిన తర్వాత ఒక్క విషయం కూడా జ్ఞాపకం ఉండదు మనకు. ఇది ఎట్లా అంటే ఒక విత్తనాలు బండ మీద పడితే మొలకెత్తు, కొద్దిగా థార్నీ బుషెస్లో పడితే కొంతవరకు మొలకెత్తాయి, అక్కడితో ఆగిపోతాయి. అదే ఫర్టైల్ ల్యాండ్లో పడ్డాయి అనుకోండి, అవి గ్రో అవుతాయి. ఎట్లాగే మనం చెప్పే మోటివేషనల్ క్యాంప్స్ ఎట్లా ఉండాలంటే వాళ్ళ ముందు వాళ్ళ మైండ్ని మనము క్యాప్చర్ చేయాలి, ఫర్టైల్గా చేయాలి వాళ్ళ మైండ్. దాని తర్వాత మనం చెప్పే విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇట్లుండాలా అట్లుండాలా, మీరు తాగకూడదు తినకూడదు అని చెప్పేసి అంటున్నట్టే దానివల్ల వచ్చే ప్రయోజనమే లేదు. ఇప్పటివరకు అడ్మినిస్ట్రేషన్ చేసింది ఏంటంటే మీ వెల్ఫేర్ మేము చూసుకుంటామని. అది తప్పు. డోంట్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. వాట్ దే నీడ్ యూ హ్యావ్ పేషెన్స్ టు లిజన్ టు దెమ్. మనం పెట్టే స్కీమ్స్ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ మన దగ్గర లేవు. మిస్ మ్యాచ్, ఇప్పుడు అదే సినిమా వచ్చింది మిస్ మ్యాచ్ అని. వీటి మధ్యలో మనము ఆ సింథసిస్ చేయగలిగితే అడ్మినిస్ట్రేషన్ విల్ బి సక్సెస్. చిన్నప్పటి నుంచి సినిమాలు అలవాటు ఉందా సార్? చూసారా? విపరీతంగా చూసేవాడిని. అవునా? అంటే పుస్తకాల పురుగు అన్నాను కదా, అది కాలేజీకి పోయిన తర్వాత. కాలేజీ పోకముందు రోజుకు 3 షోలు కొత్తగా ఏమైనా వచ్చిందంటే టౌన్ పోయి మ్యాట్ని, ఫస్ట్ షో అండ్ సెకండ్ షో. ఇప్పుడేమిటో ఇప్పుడు అస్సలు సినిమాలు చూడకు 15 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడైనా టీవీలో కనిపిస్తే ఆరా కూర చూడటం తప్ప థియేటర్కి పోయి చూసే అలవాటు పోయింది. చూడాలని ఉంటుంది. ఓకే, మంచి సినిమా వచ్చిందని మీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే. లాస్ట్ చూసిన సినిమా అంటే ఏం చెప్తారు? లాస్ట్ సినిమా అదేదో ఒక సినిమాలో కొడుకును వాడు కంట్రోల్ చేయడానికి చూస్తే వాడు రియాక్ట్ అవుతాడు. అది మా పిల్లలు నన్ను బలవంతంగా పెట్టి ఆ సినిమాలో వాడు చొక్కా ఏది వేసుకోవాలనేది కూడా తండ్రి నిర్ణయిస్తాడు. ఓహో, ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ బొమ్మరిల్లు. అది లాస్ట్ సినిమా. అంటే మీరు పిల్లల్ని ఏదో అలా చేసినట్టు అందుకని మమ్మల్ని బలవంతంగా పట్టుకెళ్ళారు. మావాడు ముఖ్యంగా, వాడి మీద నేను చండశాసనం. ఓహో, నేను క్రాప్ ఇట్లా చేయించుకోవాలా, నీ డ్రెస్ ఇట్లా ఉండాలా, నీవెవరు చెప్పడానికి నా ఇష్టం వచ్చినట్లు ఉంటాడని చెప్పి వాడు. అంటే యాజ్ ఎ పేరెంట్గా మన పిల్లల్ని అవతల వాళ్ళని తప్పుగా అనుకుంటారేమో అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది సార్ మనలో. డెఫినెట్గా నాకే నచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది. అవును, గబుక్కుని చూసి సోన్సోళ్ళ పిల్లడు చూడు తప్పని తెలుసుకున్నాను. నేను చెప్పినందువలన వాడు ఇంకా ఉధృతంగా ఆపోజిట్ చేస్తాడు. అంతేనంటారా సార్? సో వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్ ఇన్ సచ్ ఏ వే దే షుడ్ గెట్ కన్విన్స్డ్. యూ షుడ్ మిక్స్ అప్ యువర్ ఐడియాస్ విత్ దేర్ ఐడియాస్ అండ్ స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. లేదు నేను తండ్రిని కాబట్టి నేను చెప్పిందని వినాలంటే కుదరదు. నాదో చిన్న ఇది సార్, ఇప్పుడు మీరు చెప్తుంటే నేను ఒకసారి పేరెంటింగ్లోకి వెళ్తున్నాను. పేరెంటింగ్ అనేది చాలా 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 క్రిటికల్. ఒక్క మాటలో చెప్పారండి, టిపికల్. మా వాడు 8th క్లాస్ చదువుతున్నాడు సార్. వాడికి అంటే క్రికెట్ అంటే పిచ్చ. వాడు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు రోజు చదవమంటావు, స్కూల్లో అయిన నోట్స్ తీసి ఇంటికి వచ్చి చదవమంటావు, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వమంటావు, నేను చదవను. సచిన్ టెండూల్కర్ చదువుకున్నాడా, వాళ్ళు చదువుకున్నారా, వాళ్ళందరూ 10th ఫెయిల్ అయినా కూడా ఈరోజు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఏం తక్కువ ఉంది వాళ్ళకి? బ్రాండెడ్ కార్లు, హై లైఫ్. నేను ఇవేం చదవను, నేను ఇండియన్ క్రికెటర్ని అయిపోతా అంతే. వాడు చదివే 8th క్లాస్ నాలెడ్జ్కి వాడిని కన్విన్స్ చేయలేకపోతున్నాను సార్. నేను ఒక్కటే అన్నాను, నాకు క్లాస్ ఫస్ట్ వద్దు, స్కూల్ ఫస్ట్ వద్దు, స్టేట్ ఫస్ట్లు రమ్మనట్లేదు. నీ బతకడానికి రేపు నేను ఉన్న రోజులు నేను తిండి పెడతా, ఉన్న రోజులు నేను నీ అవసరాలు తీరుస్తా. కానీ ఒక్కసారి నేను అనే మనిషిని లేకపోతే
పేరెంట్స్ అనేవాళ్ళు డిసప్పేర్ అయిపోతే నీ బతుకు నువ్వు బతకాలంటే మినిమం 60-70% లేనిదే నువ్వు బతకలేవురా. 10th తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ నీకు సీట్ రావాలంటే పాసిబిలిటీ ఎక్కడుందంటే సమస్య మీరా అంటాడు సార్. నేను వాడికి ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి స్టేడియం వరకు నేను కన్విన్స్ ఎవ్రీడే క్యాబ్లో వెళ్ళడానికి ఆటోలో వెళ్ళడానికి ఇవ్వకపోతే వాడు కిట్ పట్టుకుని నడుచుకుని వచ్చేస్తున్నాడు. సెల్ఫ్ కాన్ఫిడెంట్. నువ్వు ఇవ్వకు మానే, నేనే వెళ్ళిపోతాను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక నేనే చచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళకరా నాయన నీకు ఇది పంపిస్తాను. సో మీ ఉద్దేశ ప్రకారం వాడికి ఎలా చెప్పమంటారు చెప్పండి సార్. చాలా టిపికల్గా ఉంది నాకు ఎవ్రీడే కొట్లాడే వాడు. Let him have his own way of thinking. Don't try to block it and find fault with him that what you are thinking is wrong. That is his brought up. మనం చదువుకునే రోజుల్లో క్రికెటే లేదు, అవును సార్. టీవీలు లేవు, అప్పుడు వార్తాపత్రికలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు వాళ్ళకి అంతా ఎక్స్పోజర్ ఉంది. అవును సార్. ఆల్ దట్ యూ కెన్ టెల్ హిమ్ ఈస్ రియలైజింగ్ హిమ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ బై వే ఆఫ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీరు ఇంకా బిల్ గేట్ గురించి చెప్పలే, ఎంతసేపు వీళ్ళ గురించి బ్రాండెడ్ కార్లు అంటారు. ఇప్పుడు పిల్లలు వాడేం చదువుకున్నాడు అంటాడు మా అబ్బాయి. అవును సార్, సేమ్ ఎగ్జాక్ట్లీ. మా అబ్బాయికి మీ అబ్బాయికి ఎంత తేడా ఉంది. 8th క్లాస్ ఎక్కడ, వీడు MD రేడియాలజీ ఎక్కడ. అవును సార్. వీళ్ళిద్దరు థింకింగ్ ఒకటే, మోడర్న్ జనరేషన్. అవును. డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్. ఆల్ దట్ యూ కెన్ టెల్ హిమ్ ఈస్ లెట్ హిమ్ బి ప్రాక్టికల్ ఇన్ అప్రోచ్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. యూ వాంట్ టు జాయిన్ సమ్ కోచింగ్ సెంటర్, ఐ విల్ పుట్ యూ. ఆ విధంగా చెప్పండి. క్రికెట్ నేర్పిస్తాను నీకు, క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందంటే దాని మ్యాగజైన్స్ తెప్పిస్తాను నీకు. ఇంకొకసారి మళ్ళీ మిమ్మల్ని అడగడు. ఎప్పుడైతే అతను డిజైర్ ఫుల్ఫిల్ అయిందో మ్యాచెస్ తీసుకోండి. యూ షుడ్ అకంపెనీ హిమ్ అండ్ యూ పార్టిసిపేట్ యాజ్ వన్ అమంగ్ దెమ్. వాడు అనేది ఏంటంటే నువ్వు చదివినా కోచింగ్ పంపావు, చదవకపోయినా కోచింగ్, నేను చదవనప్పుడు అంటాడు. అసలు చదువు మీద మీరు స్ట్రెస్ చేయొద్దండి. ఎప్పుడైతే మీరు చదువు మీద స్ట్రెస్ చేస్తారో మార్కులు అనొద్దండి, వాడు ఇంకా బిగుసుకొని పోతాడు. ఎగ్జాక్ట్లీ సార్, అదే నడుస్తాం. ఇంకా బిగుసుకుపోతాడు. ఎప్పుడైతే మీరు కంఫర్ట్ ఇస్తారో, నీ ఇష్టం వచ్చింది చదువుకో, నేను సపోర్ట్ చేస్తానన్నారు అనుకోండి, డెఫినెట్గా చదువుతాడు. సరే, ఈరోజు ఇంటికి వెళ్ళి అప్లికేషన్ మీకు ఏమైందో రేపు ఫోన్ చేసి ముందు మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ను రెస్టింగ్ ఇవ్వండి అతనికి. మై మదర్ ఈజ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ మీ ఆల్వేస్ అనేటటువంటిది రాకూడదు. పేరెంట్ యు సేల్ విత్ దెమ్. ఓకే, అది ఎంతసేపు అంటే డిజైర్ పిల్లలకి మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూను అగ్రీ అయ్యేంత వరకే, తర్వాత మీ మాట వింటారు. సో మనమే వాళ్ళ రూట్లోకి వెళ్ళాలి తప్ప వాళ్ళు మన రూట్లోకి రారు. యూ హ్యావ్ దట్ ఎబిలిటీ, ఈ డజంట్ హ్యావ్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, ట్రూ. ఇప్పుడు ఒక టీచరు పిల్లోడి లెవెల్కి వచ్చి టీచ్ చేయటం అనేది ఎట్లయితే నేర్చుకుంటారో, బట్ ఇఫ్ టీచర్ థింక్స్ దట్ ఈజ్ ఎ ప్రొఫెసర్ అండ్ ఈ కెన్ టీచ్ ఎనీథింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బాయ్ ఆర్ గర్ల్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్? Exactly. Your teaching should go into his mind. You are also a teacher. You don't think that you are a parent. You are the first teacher for him. ఇంక ఇబ్బంది పెట్టను. ఇంకొకటే ప్రశ్న. Please. ప్రజెంట్ సినారియోలో అమ్మాయిలు ఎలా ఉండాలి, అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు ఏ విధంగా చెప్పాలి అమ్మాయిలకి అంటే మీరు ఏం చెప్తారు? అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సరే, ఎందుకంటే అబ్బాయిని కూడా ట్రైనప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో. దీనికి నేను అంత పరిపూర్ణమైనటువంటి సమాధానం ఇవ్వలేను, కానీ నాకు తెలిసినంత వరకు, నాకు అవగాహన ఉన్నంత వరకు, సార్ ప్లీజ్, మన పిల్లల్ని మనకు నచ్చిన రీతిలో కాకుండా వాళ్ళు నడవాలనుకున్నటువంటి రీతిలో వాళ్ళు పక్కకు పోకుండా కింద పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. హ్యాండ్ హోల్డింగ్, యూ ఓన్లీ ఎక్స్టెండ్ హ్యాండ్ హోల్డింగ్. దట్స్ ఇట్. మనం ఏది ఆపలేము. ఆ హ్యాండ్ హోల్డింగ్లో ఏంటంటే మీరు ఒక దీపం వెలిగించి, ఇదిగో డైరెక్షన్ ఇది, నీకు ఈ రూట్లో పోతే ఈ డైరెక్షన్ చేరుకోగలను, నేను నీకు సపోర్ట్ చేస్తాను. అది చేయట్లేదు పేరెంట్స్. ఎంతసేపు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, మన ప్రెస్టేజ్, కార్లు కొనివ్వటం. ఇప్పుడు యాక్సిడెంట్స్ జరిగేదంతా కూడా ఈ డబ్బున్న వాళ్ళ ఇదే కదా. అవును సార్. వై షుడ్ ఐ హ్యావ్ నాట్ బాట్ ఏ 2-wheeler ఫర్ మై చిల్డ్రన్. మా పిల్లలకి ఎప్పుడు కూడా 2-wheeler కానీ ఎప్పుడు ఇవ్వలేను నేను. మోటార్ సైకిల్ మీద పోయేవాళ్ళు, ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు. నేను అనేది ఏంటంటే మనం మన రియాలిటీ వాళ్ళకి తెలియాలి, మనం ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. మా అమ్మ కెపాసిటీ ఇది, మా నాన్న కెపాసిటీ ఇది, ఇంతకంటే వాళ్ళు పెట్టలేరు మనకు. దెన్ దే ట్రై టు అడ్జస్ట్ దెమ్సెల్వ్స్ టు దట్. డోంట్ థింక్ దట్ దే ఆర్ ఇన్నోసెంట్. చిన్న పిల్లకి తెలుసు ఎలా తల్లి దగ్గర మెలగాల.
ఎలా అమ్మమ్మ దగ్గర ఉండాలి, ఎలా నాన్న దగ్గర ఉండాలి. సో లెట్ us నాట్ డిక్టేట్ టర్మ్స్ టు దెమ్, విచ్ ఐ డిడ్ అండ్ ఐఎమ్ సఫరింగ్ with my son. Don't regret. My son is much more tougher than your child. Okay. I appreciate that boy for his determination. Done, sir. నేను వచ్చి spend some time with the boy. తీసుకొస్తాను సార్ మీ దగ్గరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు చూసిన ఐ డ్రీమ్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చాలా అర్థవంతంగా సమాజానికి ఉపయోగపడంగా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఐ డ్రీమ్ వీడియోస్ చూడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో అందరికీ నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా, ఆ ఫుల్ డేట్లు వస్తాయంట. మీరైతే గంట గుర్తు కొట్టండి. Hi guys, this is Kartikeya. For more videos, please subscribe to iDream. Hello everyone, this is your Rahul Sipligans. For more videos, please do subscribe iDream. For more updates, please subscribe iDreams. Hi, this is Director Bobby. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ అలీ రజా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Do subscribe iDream. Please subscribe to iDream.